నమస్కారం. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. కళలు కనడానికి సంపద అవసరం లేదు, వాటిని నిజం చేసుకోవడానికి సంకల్పం ఉంటే చాలు. ఈ మాటలను తన జీవితంతో సాక్షాత్కారం చేసిన ఒక అసాధారణ యువ అథ్లెట్ ఈరోజు టీసాట్ స్టూడియోలో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించడం జరిగింది. తను భవన నిర్మాణ కార్మికుడి కుమార్తెగా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. కానీ ఆ కష్టాలను ఎప్పుడూ బలహీనతగాను, విజయానికి అలా చూడకుండా, బలహీనతగా చూడకుండా దాన్ని విజయానికి ఒక మెట్టుగా మార్చుకోవడం జరిగింది. గ్రామం నుంచి గురుకులం నుంచి జాతీయ స్థాయి, అక్కడి నుంచి అంతర్జాతీయ వేదిక వరకు ప్రతి అడుగులోనూ చెమట, క్రమశిక్షణ, పట్టుదలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఈరోజు సమాజంలో తెచ్చుకోవడం జరిగింది. ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మహిళల 4x400 మీటర్స్ రిలేలో స్వర్ణ పతకాన్ని సాధించి ప్రపంచ వేదికపై భారత త్రివర్ణ పతకాన్ని గర్వంగా రెపరెపలాడించింది. ఈ విజయం ఒక క్రీడాకారిణి విజయం మాత్రమే కాదు, పేదరికం కలలను ఆపలేదని, అవకాశాలు తక్కువైన లక్ష్యాలు పెద్దవిగా ఉండొచ్చు అని నిరూపించిన స్ఫూర్తిదాయకమైన కథ తనది. ఈరోజు ఆమెతో కలిసి ఆ విజయ క్షణాలను, ఆ కన్నీటి వెనుక ఉన్న కష్టాన్ని, అలాగే తన కుటుంబం చేసిన త్యాగాలను, గురువుల పాత్రను, ఇంకా ఒలింపిక్స్ వంటి భవిష్యత్ లక్ష్యాలను కూడా మనం తెలుసుకుందాం. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు భారతదేశానికే గర్వకారణం, లక్షలాది మంది యువతకు స్ఫూర్తి, అంతర్జాతీయ స్వర్ణ పతక విజేత నారుమల్ల ప్రవళిక గారు, అలాగే తనని ట్రైన్ చేసిన కోచ్ పరశురాం గారు. వాళ్ళిద్దరికీ కూడా స్టూడియోకి స్వాగతం పలుకుతున్నాం. హలో అండి, నమస్తే ఇద్దరికి కూడా. ముందు ప్రవళిక, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు, అవన్నీ ఒకసారి చెప్పండి. మాది డిండి మేడం, నల్గొండ డిస్ట్రిక్ట్. అమ్మ విజయ, నాన్న పేరు రాంబాబు. ఇద్దరు కూలీ పని చేస్తారు. చాలా వెనుకబడిన కుటుంబం మేడం మాది. వాళ్ళకు తిండి లేనిదే, అంటే కూలి చేయిందే తిండి అయితే లేదు. ఏ రోజు ఆ రోజు కూలి వస్తుంటది. నేను తమ్ముడు మేడం, తమ్ముడు ఇంటర్ చదువుతున్నాడు. అతను డిండిలోనే మోడల్ స్కూల్లో చదువుతున్నారు. నేను వాళ్ళు కష్టపడి మమ్మల్ని చదివించుకుంటున్నారు. ఓకే, నువ్వు నీ స్కూలింగ్ అంతా కూడా ఎక్కడ జరిగింది, ఏం చదువుకున్నావు ఇప్పటి వరకు? నేను ఫస్ట్ క్లాస్ నుంచి 4th క్లాస్ వరకు డిండిలోనే మేడం, అల్ఫా మోడల్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్ని చదివించినారు. కూలి పని చేసుకుంటానే ప్రైవేట్ స్కూల్లో చదివించినారు. తర్వాత గురుకులం ఎగ్జామ్స్ పడ్డప్పుడు అక్కడ నన్ను ఎంట్రన్స్ రప్పించినప్పుడు నేను 5th క్లాస్కి డిండిలోనే గురుకులంలోనే సీట్ వచ్చింది నాకు. అక్కడ నుంచి 5th నుంచి ఇంటర్ వరకు అక్కడే చదువుకున్నాను మేడం, డిండిలోనే. తర్వాతకి గ్రాడ్యుయేషన్ మొత్తం నల్గొండలో జరిగింది. మొన్న 2 months బ్యాక్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. బీపీఎడ్ ఎగ్జామ్లో, బీపీఎడ్ దాంట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కౌన్సిలింగ్ నడుస్తుంది. నైస్ నైస్. మంచి, అంటే అంత కష్టపడి పేరెంట్స్ చదివిస్తున్న దానికి నువ్వు ఒక సార్థకతను తీసుకొచ్చావు. అంటే చదువుతో పాటు స్పోర్ట్ని కూడా అలవర్చుకున్నావు. అసలు ఈ గేమ్ ఒకటి ఉంటుంది, నువ్వు చెయ్యి ప్రవళిక అనే ఒక దృష్టి నీకంతటా నీకే, అంటే నేను కూడా ఒక స్పోర్ట్ నేర్చుకోవాలి, దాంతో అవకాశాలు బాగుంటాయి, అండ్ ఇండివిజువల్గా పేరు సంపాదించుకోవచ్చు, అండ్ ఆబ్వియస్లీ జాబ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అది మనకు లైఫ్ సెటిల్మెంట్ అండ్ సక్సెస్ సాధిస్తాము. భారతదేశానికి మెడల్స్ సాధించడం అంటే మామూలు విషయం కదా, అది అందరితో అవ్వదు. సో ఈ దిశగా నీ ప్రయాణం అనేది అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? 5th క్లాస్లో నేను అక్కడ గురుకులంలో జాయిన్ అయినప్పుడు అక్కడ పీఈటీ మేడం, జ్యోతి మేడం ఏం చేశారంటే బ్యాటరీ టెస్టులు తీసుకుంటారు మేడం. ఒక 9th క్లాస్ వరకు బ్యాటరీ టెస్టులు తీసుకున్నప్పుడు అందులో 30 మెంబర్స్ని మేడం సెలెక్ట్ చేస్తారనమాట. అప్పుడు నేను అందులో సెలెక్ట్ అయినా. అప్పుడు నేను ట్రైనింగ్ చేస్తున్నప్పటికీ, అంటే నీకు అప్పటికి ఇంట్రెస్ట్ ఉండేనా, లేకపోతే మీ మేడం ఉండే మేడం? నేను వచ్చిన 5th క్లాస్ అప్పటికి అక్కడ పెద్ద పెద్ద అథ్లెట్స్ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు రెగ్యులర్ గా అక్కడ వాళ్ళ ట్రైనింగ్ చూస్తుండే, అందరూ చూస్తుండేదాన్ని నేను. అది చూస్తున్నప్పుడు అనుకున్నది, అబ్బా నేను కూడా ఇట్లా అక్క వాళ్ళక పరిగెత్తితే బాగుండు కదా, నన్ను కూడా మేడం సెలెక్ట్ చేసుకుంటే బాగుండు అన్నట్టు ఆ బ్యాటరీ టెస్టులు తీసుకున్నప్పుడు నేను సెలెక్ట్ అయినా. అప్పటి నుంచి ఆ మేడమే ఆ టీంకి ట్రైనింగ్ చేయించడం స్టార్ట్ చేసినారు. ఓకే, సో నీకు ఫస్ట్ అసలు ఈ స్పోర్ట్స్ గురించి అయితే ఏం తెలియదు, ఈ గేమ్ గురించి అయితే ఏం తెలియదు. సో నువ్వు ఫస్ట్ వాళ్ళని చూసి, మీ ఆల్రెడీ సీనియర్స్ ఉన్నారు కాబట్టి, సో వాళ్ళలాగా నేను కూడా అవుతే బాగుండని నీకు అనిపించింది కదా. ఈ గేమ్ గురించి కంప్లీట్గా ఎప్పుడు తెలుసుకున్నావు, ఎలా ఉంటుంది, ఏంటి, మనం ఏం చెయ్యాలి అన్న దాని గురించి? ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను 7th క్లాస్ 2017లో 7th క్లాస్కి వచ్చినప్పుడు నన్ను ఫస్ట్ డిస్ట్రిక్ట్ మీట్కి తీసుకొని వెళ్ళినారు మేడం. డిస్ట్రిక్ట్ అది సూర్యాపేటలో జరిగింది. అక్కడ నేను స్టేట్కి సెలెక్ట్ అయినా. స్టేట్కి సెలెక్ట్ అయినప్పుడు ఫస్ట్ గచ్చిబౌలిలో స్టేట్ మీట్ జరిగింది, సౌత్ జోన్ స్టేట్ మీట్ జరిగింది అక్కడ.
అక్కడ 600 మీటర్స్ నేను పార్టిసిపేట్ చేసినా కానీ నాకు 4th ప్లేస్ వచ్చింది. అప్పుడు అంటే నాకు అది ఫస్ట్ మీట్లో ఫస్ట్ ఓటమి అనేది అనిపించింది. అప్పుడు అక్కడ ఉన్న ప్లేయర్స్ డ్రెస్సింగ్ స్టైల్స్, వాళ్ళు పరిగెత్తే స్టైల్ చూస్తున్నప్పుడు నాకు అప్పుడు అథ్లెటిక్స్ అంటే ఇట్లా ట్రాక్ ఉంటుందా, ఇన్ని లేన్స్ ఉంటాయా, ఇలా పరిగెత్తుతారా, ఇన్ని ఈవెంట్స్ ఉంటాయని అప్పుడు తెలిసింది మేడం. ఆ తర్వాత 2000 మళ్ళీ అదే 17లోనే సెకండ్ స్టేట్ మీట్ సూర్యాపేటలో జరిగింది. అప్పుడు నాకు 600 మీటర్స్ బ్రాంజ్ వచ్చింది అనమాట. సెకండ్ టైం కి బ్రాంజ్ వచ్చింది. చిన్నగా ఇంకా నాకు ఈ అథ్లెటిక్స్ అంటే ఏంది, ట్రాక్ అంటే మట్టి సర్ఫేస్ అయితే ఉండదు కాంపిటీషన్లలో, సింథటిక్ సర్ఫేస్ ఉంటుంది, ఇన్ని ఈవెంట్స్ ఉంటాయి, ఇంత ప్రాసెస్ ఉంటుందని నాకు గ్రాడ్యువల్లీ అంటే చిన్నగా బయటికి వెళ్ళి పార్టిసిపేషన్ చేసినప్పుడు తెలిసింది అనమాట. సో మరి నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏ సర్ఫేస్ మీద ప్రాక్టీస్ చేసేదానివి? అండ్ నువ్వు చెప్పడం జరిగింది ఆర్థికంగా చాలా పూర్ ఫ్యామిలీ, ఈ రోజు మనం వర్క్ చేసుకుంటేనే మనకు గడుస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో అప్పటి వరకు కష్టపడి నిన్ను చదివించారు అండ్ నువ్వు కూడా గురుకులంలో సీట్ తెచ్చుకున్నావు, అది గొప్ప విషయం అనుకో. సో మరి దాంతోపాటు నేను రన్నింగ్ చేస్తాను, నువ్వు రన్నింగ్ చేయాలంటే వట్టిగా ఇట్లా ఉరకలేం కదా. సో మనకి దానికి తగ్గట్టు డ్రెస్ కావాలి అండ్ నువ్వు బాడీ కూడా ఫిట్గా ఉండాలి అంటే నువ్వు మంచి పోషకాహారం తీసుకోవాలి అండ్ బెస్ట్ షూస్ ఉండాలి, ఎందుకంటే మన కాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా. సో వీటన్నిటికీ పేరెంట్స్ ఏమన్నారు, వాళ్ళతో మాట్లాడావా నువ్వు? అక్కడ పీఈటీ మేడం ఉన్నారు మేడం వాళ్ళ హస్బెండ్ మా కోచ్ సార్ అనమాట. అక్కడ సార్ మేడం ఇద్దరు ట్రైనింగ్ ఇస్తుండే వాళ్ళు. అలా అయితే బయట ఒక రోజు ఏమైందంటే క్రాస్ కంట్రీ కానీ అందరినీ రోడ్ రేస్ కి తీసుకొని వెళ్ళారు సార్. అప్పుడు అక్క వాళ్ళకంటే నేను బెటర్ గా చేసిన అనమాట రోడ్ రేస్. చేసినప్పుడు అప్పుడు సార్ అడిగిరు కదా, అమ్మ మీ పేరెంట్స్ ఎక్కడ, మీది ఎక్కడ అని సార్ నన్ను అడిగినప్పుడు అప్పుడు మొత్తం అక్కడ మా గురుకులం వాళ్ళది జోనల్ మీట్ ప్రోగ్రామ్స్ అన్ని నడుస్తుంది, ట్రాక్ చేపిస్తున్నప్పుడు ఆ రోజు నన్ను పిలుచుకొని సార్ అడిగినప్పుడు లేదు సార్ మాది లోకల్, మా డాడీ మేస్త్రి పని చేసుకుంటాడు, మా అమ్మ కూలి పని చేస్తుంది అంటే ఒకసారి మీ అమ్మ నన్ను పిలువమ్మా అంటే మా డాడీ పిలిచిండ్రు అనమాట. మా డాడీని పిలిచిరు. మా డాడీ హైట్ అంటే మనం ఈ అథ్లెటిక్స్ కి రాణించాలంటే పేరెంట్స్ ఏ హైట్, వాళ్ళ హైట్ అంతా చూసుకుంటారు అనమాట. మా డాడీ హైట్ అదంతా చూసారు. మీ అమ్మాయి ఇంత మంచిగా ట్రైనింగ్ చేస్తుంది అంటే అందరు చిన్న ఏజ్ లో కూడా వాళ్ళకంటే బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది అమ్మాయి. అమ్మాయికి ఇట్లా స్పైక్ కావాలంటే ఇక్కడ చేయడానికి స్పైక్ కొంచెం మీ సపోర్ట్ కావాలని మా సార్ మా పేరెంట్స్ చెప్పారు. చెప్పినాక మా డాడీ సరే సార్ అని చెప్పి ఒక 2000 పెట్టి నాకు ఆరెంజ్ కలర్ ఫస్ట్ స్పైక్, నివ్య స్పైక్ కొనిపించారు అనమాట. ఇంకా నన్ను అడిగిరు నీకు ఇష్టం ఉందా చేయడము అని అంటే నాకు ఇష్టం ఉంది డాడీ అని చెప్పిన. అలా అయితే మరి మనది ఇట్లా ఉంది కదా అని అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అది ఇదని నేను చెప్పిన మేడం వాళ్ళకి. ఓకే, ఇంతకుముందు పీఈటీ టీచర్ వాళ్ళ సార్ కూడా ఉన్నారంటే ఈసారేనా ఇంకొకసారి? ఈసారేనా? ఓకే, పరశురామ్ గారు అసలు ఏంటి మీ స్టోరీ ఏంటి, అసలు మీరు ఎలా కోచ్గా స్టార్ట్ చేశారు మీ జర్నీ? మేడం నా పేరు పరశురామ్. ఓకే, తర్వాత మాది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. అయితే మాది ఇప్పుడు నాగర్ కర్నూలు అంటే మొల్ల చింతలపల్లి. అయితే చిన్నప్పటి నుంచే నేను ఈ అథ్లెటిక్స్ అనేటటువంటిది నేను సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీని చదువుకున్నా. 1993-94 నుంచి అప్ టు 2000 వరకు లింగాల రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్నే చదువుకున్నా. అప్పుడు అనిపించేది అన్నట్లు మాకు ఎవ్రీ ఇయర్ మాకు జోనల్ మీట్స్ కండక్ట్ చేస్తుంటారు. ఎవ్రీ ఇయర్ జోనల్ మీట్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు సీనియర్స్ ఆడుతున్నప్పుడు నేను కూడా అనుకునేటటువంటిది, నేను కూడా ఖోఖో ఆడుతుంటే ఫస్ట్ ఖోఖో మా టీం కూడా బాగుంటుండే లింగాల రెసిడెన్షియల్. మేము ఖోఖో ఆడుతుంటే బాగా జయప్రకాష్ నగర్ 1998లో జయప్రకాష్ నగర్లో జోనల్ మీట్ జరిగినప్పుడు అక్కడ మా టీం ఉప్పల్ వాయి మీద ఓడిపోయింది టోటల్గా. అప్పుడు నేను 4 అవుట్లు కొట్టిన. తర్వాత ఎవరు కూడా బాగా ఆడలే, మా స్కూల్ నుంచి మంచిగా ఆడలే, మొత్తం దెబ్బలు తాకినాయి. అప్పుడు ఇంకా అరే ఓడిపోయింది టీం అని చెప్పి ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ అథ్లెటిక్స్ స్టార్ట్ అవుతుంటే స్వాములన్న అని చెప్పి ఛాంపియన్ అన్నట్టు అక్కడ. ఆ జయప్రకాష్ నగర్ అంటే అథ్లెటిక్స్లో ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒక టాప్ స్కూల్, అథ్లెటిక్స్ స్కూల్. అయితే అక్కడ స్వాములన్న అని చెప్పి పరిగెడుతుంటే అక్కడ క్రీడా జ్యోతిని వెలిగించడం అది ఇది చూసినప్పుడు అప్పుడు అనుకున్నాను నేను ఒకటే డిసైడ్, జీవితంలో ఆడితే టీమ్ ఈవెంట్ ఆడకూడదు, ఇండివిజువల్ ఈవెంట్ ఆడాలి. ఆడితే అప్పుడు నేను ఎంత కష్టపడతానో నాకు పేరు వస్తుంది అని చెప్పి నేను అప్పుడు డిసైడ్ అయిన తర్వాత అప్పటి నుంచి ఇంకా రెగ్యులర్గా అథ్లెటిక్స్ మీద ట్రైనింగ్ చేయడం స్టార్ట్ అయింది.
అంటే అది గుడ్డిగా అంటే అందరు పరిగెడుతున్నారు, నేను పరిగెత్తాలి, ఇన్ని కిలోమీటర్లు కవర్ చేయాలి అనేటటువంటిది చేస్తుంటివి. చేస్తున్న తర్వాత ఎప్పుడైతే గురుకులం నుంచి బయటకు వెళ్ళినామో ఇంకా ట్రైనింగ్ మీద కాకుండా ఎక్కువ మా నాన్న చెప్పేటటువంటి వాడు, అరే మా నాన్న ఒక విషయంలో నాకు ఎప్పుడు చెప్పేటటువంటి, నిన్ను కలెక్టర్గా చూడాలనేటటువంటి కోరిక నాకున్నది, ఖచ్చితంగా నువ్వు బాగా చదువు బిడ్డ, నేను ఎంత పనైనా చేస్తా. మా నాన్న కూడా చాలా కూలి పని చేసుకునేటటువంటి వాడు, వ్యవసాయం చేసుకునేటటువంటి, నువ్వు కలెక్టర్ కావాలనేటువంటి చెప్పేటటువంటి వాడు మా నాన్న. ఎందుకు అని అంటే మా నాన్న ఒక కలెక్టర్ ఆఫీస్కి పోయినప్పుడు మా నాన్నకు అల్సర్లు ఉండే కడుపులో ఉన్నప్పుడు అక్కడ నడుముకు చెల్లగట్టుకొని అక్కడ కూర్చుంటే అక్కడ ఉండేటటువంటి అటెండర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళు అంటే తాగి వచ్చి ఈడ ఏమో పడుకుంటున్నావు, ఏంది నువ్వు అసలు ఈడ పడుకోనికే లేదు, నువ్వు కలెక్టర్ ఆఫీస్లో మామనారు పోయినాడు అన్నట్టు, కలెక్టర్ ఆఫీస్ ఈడ పడుకుంటారా తాగి వచ్చి నడు బయటికి అని చెప్పి వెళ్ళగొట్టినప్పుడు మా నాన్న అనుకున్నటువంటి, నా కొడుకునే కలెక్టర్ చేస్తే నేను నాలాంటి బాధలు అర్థమవుతాయి కదా అనేటటువంటి చెప్పేటటువంటి వాడు మా నాన్న. చెప్పినప్పుడు అరే ఇట్లానా అని చెప్పి అనుకునేటటువంటి అన్నప్పుడు ఇంకా నేను ఇది చేసేదానికంటే అరే ఇండివిజువల్గా కూడా నేను ఒకవేళ నేను పెద్ద అథ్లెట్ని అయితే ఒలింపిక్స్కి ఆడితే మా నాన్న పేరు కూడా ఈ ప్రపంచానికి తెలుస్తుంది, నాది కూడా తెలుస్తుంది కదా అనేటటువంటి ఉద్దేశంతో నేను స్పెషల్గా ఈ అథ్లెటిక్స్లోకి వచ్చిన. ఆ స్వామిలాన్ అనేటటువంటిది నాకు ఒక ఇన్స్పైర్. ఎన్ని మెడల్స్ సాధించడం జరిగింది? మేడం నేను 2000 అంటే ఒక 40-50 దాకా నేను స్టేట్లో మెడల్స్ ఉంటాయి. నేను ఆడింది ఒక 5-6 మాత్రమే నేను నేషనల్స్ ఆడింట. ఇంటర్ యూనివర్సిటీ క్రాస్ కంట్రీలో 2004 or 2005 నాది లాస్ట్ ఇయర్ ఉంటుంది డిగ్రీ. ఆ ఇయర్లో నేను 4th ప్లేస్ ఆల్ ఇండియా క్రాస్ కంట్రీలో, నేను ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి నాది 4th ప్లేస్ అన్న. ఓకే ప్రవళిక, కోచ్ అనేది ఎంత ఇంపార్టెంట్? చాలా మంది కోచ్ లేకపోయినా కానీ ఇండివిజువల్గా రాణించే వాళ్ళని మనం చూడడం జరిగింది, కానీ నీకు కోచ్ ఉండడం వల్ల ఏ విధంగా ఉపయోగపడింది నీ కెరియర్ కది? కోచ్ అనే పాత్ర చాలా ఇంపార్టెంట్ మేడం. ఒకవేళ అంటే మనది మనం చేసుకుంటాం కానీ మనం మిస్టేక్ ఏంది, చేసే ట్రైనింగ్లో ఏదైనా టెక్నిక్ చేస్తున్నప్పుడు చేసే మిస్టేక్ ఏంది, ఆమె చేసే ఫాల్ట్ ఏంది, అది వాళ్ళకి మన చేసే మిస్టేక్ కనిపించేది అయితే కోచ్కి మాత్రమే. మనకైతే తెలీదు మేడం. కానీ ఖచ్చితంగా ఒక అథ్లెట్కి ఖచ్చితంగా కోచ్ ఉండాల్సింది. ఓకే, అసలు నీ రన్నింగ్ అనేది ఎలా ఉంటుంది? ఆ గ్రౌండ్లో కాంపిటీషన్ ఎలా ఉంటుంది? అండ్ ఎన్ని మీటర్స్ వరకు ఉంటుంది? నువ్వు ఇంత టైంలో ఇంతవరకు రన్ చేయాలి అని ఏమైనా ఉంటుందా? అసలు నీ మొత్తం గేమ్ గురించి ఒకసారి చెప్పు. మా స్కూల్లో అంటే డిండి అథ్లెటిక్స్ అకాడమీలో మేడం 200 మీటర్స్ మట్టి సర్ఫేస్ ఉంటుంది. మట్టి ఒకరోజు మా ట్రైనింగ్ 5 నుంచి 7 గంటలు జరుగుతుంది మేడం. అంటే ఓన్లీ గంటలు చెప్తున్నావా లేకపోతే మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 7 వరకు? లేదు, కొన్ని అంటే గంటలే చెప్తాను. 2 సెషన్స్ ఉంటాయి. మార్నింగ్ 3 to 4 hours ఉంటుంది, ఈవినింగ్ కూడా 3 to 4 hours ఉంటుంది. ఆ రోజు ఏ ట్రైనింగ్ ఉంటుందో ఆ ట్రైనింగ్ ని బట్టి టైం అనేది డిసైడ్ అవుతుంది. ఒకవేళ టెక్నికల్ ట్రైనింగ్ ఏదైనా ఉంటుంది అనుకోండి, లేట్ అవుతుంది మేడం. ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయికి ఆ సార్ చెప్పే టెక్నిక్ రావాలి. ఆ టెక్నిక్ వచ్చేంత వరకు దాని మీద బేస్ అయ్యే డ్రిల్స్ చాలా ఉంటాయి అనమాట. ఆ డ్రిల్స్ చేస్తుంటే ఆ టెక్నిక్ పర్ఫెక్ట్ అయ్యేంత వరకు ట్రైనింగ్ అయితే జరుగుతుంది. ఒకవేళ ఏదైనా ఇంత టెక్నిక్ చెప్పినా కానీ తప్పు చేస్తే మాత్రం బాగా దెబ్బలు కూడా ఉంటాయి మేడం. చిన్న పిల్లనే ఉండదు, ఏముండదు, దెబ్బలు కష్టం. ఆ భయానికైనా అంటే అది చేయాలన్నా మేము టెక్నిక్ చేస్తాం, దెబ్బలు పడితే ట్రైనింగ్ టెక్నిక్ కరెక్ట్ చేయకపోతే దెబ్బలు కొడతాడు సారు అని మేము చేస్తాము. ఇంకా కాంపిటీషన్కి వచ్చేసరి అంటే కాంపిటీషన్ పీరియడ్కి వచ్చేసరికి ట్రైనింగ్ తక్కువ అవుతుంది, అంటే ట్రైనింగ్ కొంచెం తగ్గుతుంది మేడం. ఒక 3 or 4 రిపిటేషన్స్ ఉంటాయి. అవి కూడా ఎట్లా ఉంటుంది అంటే మాక్సిమం స్పీడ్ ఉంటుంది అనమాట. ఈ టైంకి ఇంత టైం చేయాలంటే అంత టైం చేసి రీకవర్ ఎక్కువ ఇచ్చి ఇంకొక రిపిటేషన్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు నువ్వు నీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది జనరల్గా? 1 minute 200 meters ఎలా ఉంటుంది నీ పర్ఫార్మెన్స్? నువ్వు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలా చేస్తావు? పోనీ ఆ ట్రైనింగ్ ఏ పీరియడ్ లో ఏ టైమింగ్ చేయాలో ఆ టైం అంటే అది సార్ డిసైడ్ అయ్యి దాన్ని బట్టి. ఓకే, నువ్వు అప్పుడు రీచ్ అయ్యేదానివా? అంటే సార్ పెట్టిన ఈ గోల్ ఉంటుంది కదా, ఇంత టైంలో నువ్వు ఇంత ఫాస్ట్ గా పరిగెత్తాలి, ఈ టెక్నిక్ యూజ్ చేయాలి, ఇలా అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఒక వారం నేను 150 meters 19 చేసిన అనుకోండి మేడం, నెక్స్ట్ వారం కొన్ని ఫ్రాక్షన్స్ నేను తగ్గియాలి అనుకుంటా మేడం. తప్పకుండా ఖచ్చితంగా తగ్గియాలి అనుకుంటా. ఖచ్చితంగా 1 లేదా అంటే ఒక
8 రిపిటేషన్స్ ఉంటే ఖచ్చితంగా ఒక 2 రిపిటేషన్స్ అన్న నేను తగ్గిస్తాను మేడం. ఆ రోజు నా బాడీ కండిషన్ దాన్ని బట్టి ఆ టైమింగ్స్ ఉంటాయి. ఓకే. సో నీ బాడీ కండిషన్ గురించి మాట్లాడావు కాబట్టి అసలు చాలా మంది ఇప్పుడు ఆల్రెడీ మనము గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళకి పోషకాహార లోపం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నువ్వు అథ్లెట్ అయ్యావు కాబట్టి నీకు ఫలానా ఫుడ్ తీసుకోవాలి, ఇది హెల్దీ, ఇలా అయితే నేను స్ట్రాంగ్గా ఉండగలుగుతాను, ఎక్కువసేపు నాకు స్టామినా ఉంటుంది, ఇవన్నీ నీకు తెలుసాయి. ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నప్పుడైతే తెలుసుకోవడానికి టైం పడుతుండే. సో జనరల్గా మరి ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలా కోచ్ ఎలా దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు, నువ్వు ఎలా జాగ్రత్తలు తీసుకునేదానివి, నీ స్టామినా ఏంటి అని, అంటే స్టామినా బిల్డ్ చేసుకోవడం కూడా ఎట్ ఏ టైం అవ్వదు, దానికి కూడా ఇయర్స్ పడుతుంది. ఎప్పటి వరకు నువ్వు బిల్డ్ చేసుకోగలిగావు నీ బాడీని అంతా కూడా, అంటే దానికి సిద్ధం చేసుకోగలిగావు? మా నార్మల్గా అదే స్కూల్లో ఒక అమ్మాయికి 62 రూపీస్ వస్తుంది మేడం ఒక్క రోజుకి. డైట్కి 62 రూపీస్ వస్తుంది. ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి దాంట్లో? స్కూల్ వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిచిడి, ఉప్మా ఇలాంటివి ఉంటాయి మేడం. ఆఫ్టర్నూన్ రైస్, 2 కర్రీస్, సాంబార్, పెరుగు. ఈవినింగ్ కూడా సేమ్ రైస్, సాంబార్, పెరుగు ఇవే ఉంటాయి మేడం. అకాడమీ వాళ్ళకి మాత్రం రెగ్యులర్గా 125 రూపీస్ ఉంటుంది పర్ డే 125 రూపీస్ ఉంటుంది. మార్నింగ్ 100 grams ప్రోటీన్ ఉంటుందా? ప్రోటీన్ కాదు మేడం, పెసర్లు, ఇవి డ్రై ఇవి ఉంటాయి మేడం. స్ప్రౌట్స్ ఉంటాయి, స్ప్రౌట్స్ ఉంటాయి. టిఫిన్ వాళ్ళకి ఏదో టిఫిన్ ఉంది, మాకు అదే టిఫిన్ ఉంటుంది అనమాట. 2 eggs, 2 bananas ఉంటాయి. అంటే సీజనల్ ఫ్రూట్స్, ఏ సీజనల్ ఫ్రూట్స్ ఉన్నా అవి మాకు డబుల్ ఉంటుంది అనమాట. ఆఫ్టర్నూన్ సేమ్ స్కూల్ వాళ్ళతో పాటు లంచ్ సేమ్ ఉంటుంది. నైట్ టైం రెగ్యులర్ గా అంటే రోజు నాన్ వెజ్ వస్తుంది మాకు, చికెన్, ఫిష్, మటన్ వస్తుంది అనమాట, ఏదన్నా ఒకటి వస్తుంది. నైట్ 300 ml మిల్క్ ఉంటుంది ఖచ్చితంగా. ఇది మా డైట్ మేడం. కానీ ఈ డైట్ మాకు సరిపోదు కాబట్టి మా సొంత మనీతోని సార్ చెప్తారు అనమాట, మీరు ఇట్లా డ్రై ఫ్రూట్స్ తినాలి, ఫ్రూట్స్ ఎక్కువ తినాలి, ఈ ఫుడ్ మీకు అంటే చాలా అంటే పర్లేదు మేడం, కానీ ఒక అథ్లెటిక్ కావాల్సిన బేసిక్ కావాలి మేడం. ఇప్పుడు చెప్తుండే కాబట్టి మా సొంత ఎక్స్ప్రెషన్స్ అంటే మనీతోనే మేము డ్రై ఫ్రూట్స్ అవి మేము తెచ్చుకుంటాము. ఓకే. సో ఈ జర్నీలో నువ్వు స్టార్ట్ చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా నీకు సిక్ అవ్వడం కానీ, ఎప్పుడైనా ఏమైనా డ్యామేజ్ అవ్వడం బాడీకి, లేకపోతే ఫ్రాక్చర్స్, ఇలా రకరకాలుగా చూస్తూ ఉంటాం కదా, ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగాయా? జరిగినాయి మేడం. దాదాపు మొన్న మీట్ వరకు కూడా నాకు ఇంజురీస్ అయితే జరిగినాయి. 2021లో 10th క్లాస్లో, నేను 10th క్లాస్ ఉన్నప్పుడు వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నాం. నేను అప్పుడు స్ప్రింట్కి కన్వర్ట్ కావడం కొత్త, 100 to 100 అంటే 100కి కన్వర్ట్ కావడం కొత్త. అంతవరకు నార్మల్గా 600, 400 చేస్తుండేదాన్ని. కన్వర్ట్ కావడం కొత్త, వెయిట్ ట్రైనింగ్ జరుగుతుంది, డెడ్ లిఫ్ట్. అప్పుడు మా అకాడమీలో జిమ్ ఉంది కానీ బెల్టులు లేవు, బెల్ట్ సపోర్ట్ చేసే బెల్టులు లేవు. అయితే ట్రైనింగ్ చేస్తున్నాం అందరము. 50 kgs డెడ్ లిఫ్ట్ సార్ వేసిరు అనమాట. అప్పటికి మా దాంట్లో సీనియర్ అథ్లెట్ ఉండే మాయావతి అని, అక్క చేసింది. తర్వాత సింధు అని ఒక అమ్మాయి కూడా చేసింది అనమాట. అలాగే నేనేం చేసినారు, ఇద్దరు చేసిరు కదా, నేను కూడా చేయాలి, నేను చేయకపోతే ఎట్లా, నేను కొత్త అనమాట, నాకేం తెలియదు ఇలా పట్టుకోవడం, అది కూడా నాకు తెలియదు. వాళ్ళు కూడా అకాడమీ 2019లో స్టార్ట్ అయింది కానీ వాళ్ళు ఆ ఫస్ట్ స్ప్రింటర్ లో ఉంటుండే, వాళ్ళకు కొంచెం అంత ఇంత గ్రిప్ ఉంది, నాకు అది కూడా లేదు. ఆల్రెడీ చెప్తూనే ఉన్నాడు పర్ఫెక్ట్ గా స్పైనల్ స్ట్రేట్ చేసి చెయ్యు, వెయిట్ ఎక్కువ ఉంది అని చెప్పారు. కానీ అది వెయిట్ ఎక్కువ అయ్యేసరికి నేనేం చేసిన అంటే స్పైన్ ని కొంచెం లూజ్ వదిలేయంగానే నాకు అది బ్యాక్ పెయిన్ అయింది అనమాట. బ్యాక్ ఇంజూర్ అయింది. దగ్గర గాంధీ హాస్పిటల్స్ చుట్టూ, చాలా హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా మేడం. తిరిగినాక ఇంటర్ వచ్చేప్పటికి దగ్గర ఒక 4 కాంపిటీషన్స్ ఎమ్మటెమ్మటే జరిగినాయి. సౌత్ జోన్ నేషనల్స్, యూత్ నేషనల్స్, నేషనల్ గేమ్స్, వీటితో పాటు ఇంక్లూడ్ స్టేట్ మీట్స్. కంటిన్యూగా జర్నీ కావడంతో ఏమైందంటే బ్యాక్ ఇంజూర్ అయ్యి మాకు బ్లాక్ ఉంటుంది 100 meters స్టార్ట్స్. బ్లాక్ మీద నుంచి నాకు లేవడానికి కూడా నాకు లేదు, లేదు. నేను సార్కి చెప్పిన, సార్ నాకు ఇట్లా బాగా పెయిన్ వస్తుంది, నేను కనీసం బ్లాక్ మీద నుంచి నాకు ఇబ్బంది అవుతుంది లేవడానికి అని చెప్పారు. ఒక రోజు ట్రైనింగ్ లో చాలా, ఆ రోజు ఎందుకో అంటే అందరు ట్రైనింగ్ చేస్తున్నారు, ఎవరి టైమింగ్ సరిగ్గా రావట్లేదు, చాలా కోపం మీద ఉన్నారు. నాకు పెయిన్ వస్తుంది, నాకు చెప్పడానికి ఇబ్బంది అవుతుంది. అంటే ఏమన్నా కోపం మీద ఉన్నారు, ఏమన్నా అంటారు ఏమో చెప్పలేకపోయినా. నేను ఆ రోజు 150 meters అంటే 8 repetitions చేయాలి, అందరం చేస్తున్నాం. ఒకరోజు నేను ఆ రోజు ట్రైనింగ్ నాకు చెప్పడానికి భయం అవుతుంది అనమాట. కానీ ఇంకా చెప్పకుండా అలానే ట్రైనింగ్ చేస్తుంటే ఫినిష్ అయిపోయింది.
150 meters ఆ రిపిటేషన్ ఫినిష్ అయిపోగానే నాకు పెయిన్ ఎక్కువై పడుకొని నేను లేవలేకపోతున్నా. అప్పుడు సార్ మా ఫ్రెండ్స్ అందరు నన్ను ఎత్తుకొని తీసుకొని వచ్చి స్టేజ్ మీద పడుకోబెట్టి మా డాడీకి కాల్ చేస్తే మా డాడీ ఐస్ తీసుకొని తెచ్చి పెట్టినారు. ఐస్ తీసుకొచ్చి నా ట్రంక్ మీద అది ఇదంతా అప్లై చేసినారు. ఇక ఏమైంది అంటే ఈ సైడ్ మొత్తం మిడిల్లో ఉండే పెయిన్ ఈ సైడ్ ఇదంతా వచ్చేసింది, మొత్తం పెయిన్ వస్తుంది. పెయిన్ వస్తుంటే ఇక ఆ టైంలో అప్పటివరకు ఆ పైసలు అదంతా మా డాడీ చూసుకున్నారు అనమాట. అన్ని హాస్పిటల్స్ తిరగడం అన్ని చూసుకున్నారు. ఇక వాళ్ళ కూడా ఒక ఫీలింగ్ వచ్చేసింది అనమాట, ఇంతగానం చేపించి నా లాస్ట్ ఇంత పెద్ద ఇంజురీ అయింది ఆ అమ్మాయికి ఇక అని నా మీదకి ఇంకా వద్దు ఇంకా చాలు ఏమొద్దు అని అన్నారు అనమాట. 2023. ఓకే 23 ఇంకా వద్దు అనే టైంలో నేను లేదు డాడీ ఇంత అంటే ఇప్పటి వరకు చేసిన సెకండ్ ఇయర్ 5th క్లాస్ నుంచి నేను స్టార్ట్ అయినా ఏదో ఒక దగ్గర అయితే సొల్యూషన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. సరే చూద్దాం ఇంకా తిరుగుదాం హాస్పిటల్స్ తిరగడం అంటే మా డాడీ సరే అని నా ఓపిక మీద నేను వదిలేసాను అనమాట. అయితే తెలంగాణ స్టేట్స్ లో అందరు కోచెస్ ఉంటారు మేడం. సార్కి సుబ్బారావు సార్ అని కోచ్ తెలుసు. ఆ రోజు జూనియర్ నేషనల్స్ అని కాంపిటీషన్కి వెళ్ళాను నేను. అప్పుడు స్టేట్ నేషనల్స్ కి జూనియర్ నేషనల్స్ చేయాలి, ఇది నాకు లాస్ట్ ఇయర్ అయితే అంటే అండర్ 18 లాస్ట్ ఇయర్ అవుతుంది, మళ్ళా 20కి సీనియర్ అయిపోతా అని ఆ మీట్ కి నేను కాంపిటీషన్కి వెళ్ళిన. హీట్స్ చేసిన బట్టి సింథటిక్ మీదకి బ్లాక్ మీదకి హీట్స్ చేసిన 200 హీట్స్ చేయగానే ఇంకా నాకు ఫైనల్స్ చేయలేకపోతున్నాయి. ఇక సార్ వద్దమ్మా చెయ్యకు అని అంటే లేదు సార్ ఫైనల్స్ నేను చేస్తా. చాలా మంది అంటే నాతోటి ప్లేయర్స్ ఏమనుకుంటారు అంటే ఈమె పని అయిపోయింది అని అనుకుంటారు. లేదు సార్ చేస్తా అంటే వద్దు అని చెప్పారు అనమాట. అప్పుడు అక్కడ ఉన్న కోచెస్ కి అందరికి సార్ చెప్పారు, అమ్మాయి ఇంటలేదు అన్న, చెప్తే ఇంటలేదు, మీట్ చేస్తా అంటుంది అని అంటే శంభు సార్ వీళ్ళందరూ వచ్చి నాకు గోపాల్ సార్ వీళ్ళందరూ నేను వార్మప్ చేస్తుంటే వచ్చి చెప్తారు వద్దు ఇంజూరీ ఎక్కువ అవుతుంది అమ్మ, వద్దు చెయ్యకు అని చెప్తారు అనమాట. అప్పుడు అదే విధంగా సుబ్బారావు సార్కి వరంగల్లో చెప్పారనమాట. సార్ చెప్తే ఆ సార్ ఉండి అన్నారు కదా, నాకు గచ్చిబౌలిలో గమన్ హాస్పిటల్ తెలుసు, అక్కడ నందకిషోర్ సార్ ఉంటారు, దాదాపు స్పోర్ట్స్ వాళ్ళందరికీ ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు అని ఆ సార్కి చెప్పారు. సార్ చెప్పినాక అమ్మ ఇట్లా ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారంట, మనం పోయి ఒకసారి కలిసి వద్దాం సార్ని, నందకిషోర్ సార్ని కలిసి వద్దాం అని అంటే సరే సార్ పోదామని చెప్పి నేను సార్ ఇంకా నా ఫ్రెండ్ ఒక అమ్మాయి కూడా సేమ్ స్టీపుల్ చేస్తుంటది సిహెచ్ కీర్తన అని, ఆమె కూడా స్టీపుల్ చేస్తుంటే స్ట్రెయిన్ అవుతుంది బ్యాక్. ముగ్గురం ఇంకొక అమ్మాయి సత్య అనే అమ్మాయి, ఆ అమ్మాయి కూడా క్వాడ్రిసెప్ ఇంజూరీ అయింది. ముగ్గురం కలిసి సార్ని మీ ముగ్గురము మా పేరెంట్స్ సుబ్బారావు సార్ మేమందరము హాస్పిటల్కి వెళ్ళినాము. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సార్ ఉండి అన్నారు కదా, నువ్వు ఇప్పుడు ఫస్ట్ అయితే ఫిజియో చేయించుకోపో, మనం తర్వాత వెళ్ళి మాట్లాడదామని ఫ్రీగా ఫిజియో చేసారు మా ముగ్గురికి. ఫ్రీగా ఫిజియో చేసినాక నా గురించి మొత్తం సార్ కళ్ళ నిండా నీళ్ళు తీసుకొని చెప్పారు. అంటే సార్ చూస్తున్నారు నేను 2021 నుంచి ఎంత బ్యాక్ పెయిన్ తో ఇబ్బంది పడుతున్నా అని చూసి కళ్ళ నిండా నీళ్ళు తీసుకొని సార్ దగ్గర అమ్మాయి చాలా కష్టపడుతుంది అది ఇదని సార్ చెప్పారు ఆమెకి. సార్కి చెప్పారు. సార్కి చెప్పంగానే సరే నువ్వు ఇక్కడే నన్ను సత్య ఈ సిహెచ్ కీర్తన అనే అమ్మాయికి కాంపిటీషన్ ఉంది, నేషనల్ మీట్ ఉందని ఇంకా అమ్మాయి అంటే టాబ్లెట్స్ మెడిసిన్ తీసుకొని వెళ్ళిపోయింది, మీ కాంపిటీషన్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక 15 days ఉండి చూయించుకో అది అని చెప్పి చెప్పారు సార్ చెప్పారు. అక్కడే సార్ ఎమోషనల్ అవుతున్నారు అసలు అడుగుదాం ఎందుకు అంత అంటే నువ్వు చెప్పిన దానికంటే కూడా ఆయన చాలా ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. అసలు అప్పుడు మీరు ఎలా చూసుకున్నారు, ఏమనిపించింది అసలు మీకు, ఎందుకు అంత ఎమోషనల్? అంటే మేడం ఒక అథ్లెటు, ఒక బిగినర్ అథ్లెటు ఇంజురీ అయినప్పుడు మేము చూసినటువంటిది 1, 2 ఒక్క డాక్టర్ను 2 డాక్టర్లను కాదు మేము కలిసింది, చాలా మంది స్పోర్ట్స్ డాక్టర్లను కలిసినప్పుడు కూడా కనీసం ఎలాంటి ప్రోగ్రెస్ అనేటటువంటిది లేదు అక్కడ. లేనప్పుడు మాకేమనిపించింది అని అంటే, అరే ఆడపిల్ల కదా, ఇన్ ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం అవుతుందా అంటే వద్దంటే కూడా చేసింది ఆమె. అక్కడ డెడ్ లిఫ్ట్ అనేటటువంటిది వద్దంటే కూడా చేసింది. చేసినప్పుడు చిన్నపిల్ల ఏమన్నా అవుతుందేమో అనేటటువంటి బాధ అనిపించేది. ఇప్పుడు కూడా ఆ సిచ్యువేషన్ తలుసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈ స్పోర్ట్స్ వల్ల తనకేమన్నా ఏమన్నా అవుతుందేమో, అసలు నా నుంచి ఏమన్నా అవుతుందేమో ఫస్ట్, అరే నేను వద్దంటే చేసింది కదా పాప అనేటటువంటి చాలా మంది డాక్టర్లను కలిసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు నందకిషోర్ సార్ చెప్పినటువంటిది ఒక్కటే, నేను చేస్తున్నా, నేను ఖచ్చితంగా మీ అమ్మాయికి మంచిగా చేస్తాను,
అది నా బాధ్యత, నా సాధ్యమైనంత వరకు మీ అమ్మాయికి ఏం కాదు అని చెప్పినప్పుడు నాకు 2 రకాలుగా అనిపించింది. అంటే అక్కడ 3 అథ్లెట్స్ ఉన్నారు, ఒకరు ప్రవళిక, తర్వాత దాసరి సత్య, తర్వాత చెరిపెల్లి కీర్తన. చెరిపెల్లి కీర్తన స్ట్రెయిన్ అంతే, జస్ట్ ఇట్లా. తర్వాత ఇద్దరికి బాగా ఇబ్బంది అనిపించింది. అనిపించినప్పుడు అరే నా నుంచి ఏమైనా అవుతుందా, కోచింగ్ ఫాల్ట్ ఏమైనా ఉందా అనేటటువంటి విషయంలో నాకు అనిపించినప్పుడు నేను అనుకునేటటువంటి సరే ఈ అమ్మాయికి ఏ విధంగా అయినా సరే నేను ఈ అమ్మాయికి మంచి చేయించాలి, నా ఏ రకంగానైనా చేయించాలి అనేటటువంటి ఉద్దేశంతోనే నేను చెప్పిన తర్వాత క్లియర్గా చెప్పిన తర్వాత సార్కు ఏం కాదండి, ఇది జస్ట్ చిన్న పాప కాబట్టి కొంచెం మజిలు ఇదై ఉంటుంది, దాని నుంచే ప్రాబ్లం అయింది, కానీ స్పైన్కి ఎలాంటి అది లేదని చెప్పి ఎంఆర్ఐ స్కానింగ్లు కూడా చేయించినప్పుడు ఏం కాలేదు, మీరు ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు, ఈ అమ్మాయికి 2-3 monthsలో మనకు తక్కువ అయ్యేటందుకు ఛాన్సెస్ ఉన్నది అది అని చెప్పాను. చెప్పినప్పుడు అప్పుడు చాలా సంతోషపడి నేనేం చేసిన అంటే, అమ్మ మీరిద్దరు ఇక్కడనే ఉండండి, నేను కీర్తనని తీసుకొని వెళ్తా, అక్కడ జూనియర్ నేషనల్స్ ఉన్నది, అమ్మాయికి మెడల్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి నేను వీళ్ళని 15 days అక్కడనే, వాళ్ళ పేరెంట్ ఉన్నది, వాళ్ళ మమ్మీ ఉన్నది అక్కడనే, అన్ని రకాలుగా సార్ కూడా చాలా ఫ్రీగా చేసిండు మొత్తం. అక్కడ అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ అన్ని పెట్టి, తర్వాత ఒక సార్ చెప్పేటటువంటి ఇది చాలా ఎక్కువ కాస్ట్ ఉండేటటువంటి ఇంజెక్షన్స్ ఒకటి ఇస్తున్నాం, ఒకవేళ కాదు అని అంటే 2వది కూడా అప్లికేషన్ చేస్తాం అని చెప్పిండు. అన్నప్పుడు 2 చేసినప్పుడు పాప కొంచెం బాగా క్యూర్ అయిపోయింది అక్కడ. అంటే ఒక 70% మనకు క్యూర్ లా కనిపించింది. అనిపించిన తర్వాత మెల్లగా ఇంకా మళ్ళీ ట్రైనింగ్ స్లోగా మళ్ళీ గ్రాస్ మళ్ళీ చేసుకుంటా, రిహాబ్ చేసుకుంటా స్టార్టింగ్ నుంచి మళ్ళీ తీసుకుని వచ్చినాం. మామూలుగా ఇప్పుడు మన పేరెంట్స్ కి మనకి అంత బాండింగ్ ఉంటుంది కాబట్టి మనకి ఏ చిన్న ఇది వచ్చినా కూడా ఇంజూర్ అయినా కానీ వాళ్ళు విలవిల్లాడిపోవడంలో అర్థం ఉంది. కానీ మన కోచ్ కూడా ఇంత ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. చిన్న పర్సన్ చూస్తున్నారు కదా మేడం, నా పరిస్థితి ఏంటి, నా పేరెంట్స్ పరిస్థితి ఏంటి, అది సార్ చూస్తున్నారు కదా. ట్రీట్మెంట్ జరిగినాక నేను ఢిల్లీగూడెం వచ్చేసిన మేడం. 15 days ట్రీట్మెంట్ అయిపోయింది. అసలు ఆ ఇంజెక్షన్ కోసం వేరే డాక్టర్ని, ఆర్థోపెడిక్ డాక్టర్ని పిలిపించారు ఆ రోజు సార్. పిలిపించి ఆ సార్ వేరే దగ్గరికి వెళ్ళాలి, లేదు ఈ అమ్మాయి పాపం పెద్ద ఇంజూరీ అయిందని చెప్పి ఆ సార్ని పిలిపించి స్పాట్ దగ్గర 2 spots దగ్గర ఇంజెక్షన్స్ జరిగినాయి నాకు. జరిగిన ఎమ్మటే ఎక్సర్సైజెస్ అవి చేపించినప్పుడు ఎలా ఉంది అని అడిగితే బెటర్గా ఉంది సార్ అని చెప్పి ఎమ్మటే ఫోన్ చేసి చెప్పిన, సార్ ఇట్లా ఇంజెక్షన్స్ ఇచ్చారు, కొంచెం చాలా బెటర్ అనిపిస్తుంది, నెరి లేను కొంచెం వంగగలుగుతున్నా అని చెప్పిన. సార్ దగ్గరికి వెళ్తే నాకు అంటే ఒక మెడిసిన్ రాశారు, ఖచ్చితంగా క్యూర్ అవుతుంది, ఇది అంటే నీకు స్ట్రెంగ్త్ లేకుండా వచ్చే పెయినే. ఏమి కంటిన్యూ చేద్దామా, కాలర్ ఉన్నారు మాట్లాడడానికి, నీతో తీసుకుందాం. హలో, కొంచెం గట్టిగా మాట్లాడతారా? మేడం నా పేరు రాజేష్, స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్. ఓకే చెప్పండి, మీ డౌట్ ఏంటి? ఏంటంటే మేడం, ఇప్పుడు మనకు ప్రౌలిగా మంచిగా రన్ చేస్తూ నిరుపేద అమ్మాయి ఎంతో కష్టపడి ఇంటర్నేషనల్ మెడల్ వచ్చినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదనేది మా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ బాధగా భావిస్తుంది. ఓకే, సో మీరు ఎప్పుడన్నా అసలు అప్రోచ్ అయ్యారా గవర్నమెంట్ని? ఎందుకంటే ఇంత బాధపడుతున్నారు, సో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, మీరు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నారు, అసలు ఒక రోజు పని చేయకపోతే మనకి ఇంట్లో గడవదు అని. అంత నేపథ్యం నుంచి వచ్చి కూడా నువ్వు మెడల్స్ సాధించావు, నేషనల్ లెవెల్ వరకు వెళ్ళి ఆడావు, మెడల్స్ సాధించావు అంటే మామూలు విషయం కాదు. సో ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నట్టుగా నువ్వు గవర్నమెంట్ ఎప్పుడైనా అడగడం జరిగిందా, ఇలా ఉంది నాకు ఇంకా సపోర్ట్ కావాలి అని? అడిగాం మేడం. అట్లయితే లాక్డౌన్లో ఏమైంది అంటే ఒక 13 members స్కూల్లోకి ఎవరు రాకుండే, కరోనా టైంలో. ఆ టైంలో ఒక 13 members సారు, మేడం అందరితోని మేము అంటే మా సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్రటరీ సార్ ఉండే, ఆ సార్ పర్మిషన్తో మేము అక్కడ ట్రైనింగ్ చేస్తుండేటోళ్ళం. ఒకరోజు సార్ విజిట్కి వచ్చారు మా దగ్గరికి. విజిట్కి వచ్చినప్పుడు సారు చెప్పారనమాట, ఈ అమ్మాయి చాలా బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నది సార్, బాగా పెయిన్ ఉంది అమ్మాయికి, ఇంజరీ ఉంది అంటే సార్ అంటే చూసారనమాట ఎక్కడ పెయిన్ ఉంది అని చూశారు. పెనెన్షియా అని వాళ్ళకు చెప్పారనమాట. అంతకుముందుకు మొత్తం మావే పెనెన్షియా కప్ప చెప్తే అప్పుడు ఆ పెనెన్షియా వాళ్ళు ఏం అంటే హాస్పిటల్లో చూపించారు అనమాట. ఎంఆర్ఐ స్కానింగ్ తీయించి చూపించారు, వాళ్ళు మెడిసిన్ ఇచ్చారు, ఒక 3 months రెస్ట్ తీసుకోమని చెప్పారు. కానీ ఆ తర్వాత ఒక 10,000 మా సొసైటీ వాళ్ళు పెట్టుకున్నారు. పెట్టుకున్నాక 3 months రెస్ట్ తీసుకున్నాక కూడా ఏమి ఇంజురీ తక్కువ కాలేదు. తర్వాత కూడా మేము
అంటే చెప్పినా కానీ ఇంకెవరేం పట్టించుకోలేదు. ఓకే. పట్టించుకోకున్నాక ఇంకా ఇప్పుడు నువ్వు చెప్పినట్టు మేడం నందకిషోర్ సార్ని కలవడం జరిగింది, ఇదంతా జరిగింది. తర్వాత ఢిల్లీకి వచ్చి ట్రైనింగ్ స్టార్ట్ చేసినాం. ట్రైనింగ్ స్టార్ట్ చేసిన ఒక 2-3 monthsకి ఏమైందంటే పెయిన్ అనేది ఇంకప్పటికి తగ్గలేదు. తగ్గకుండా ఏమైందంటే బ్యాక్ పెయిన్ పైనుంచి ఎప్పటికైనా హ్యామ్స్ట్రింగ్స్ ఇట్లా స్ప్రెడ్ అవుతుందని అప్పటి వరకు కూడా నాకు తెలియదు. అది మొన్న తెలిసిన విషయమే, నాకు అలా వస్తుందని కూడా. ఒక 3 months ఏమైందంటే అందరం 120 చేస్తున్నాం. అప్పటికే నాకు హ్యామ్స్ట్రింగ్ పెయిన్ వస్తుంది, లిటిల్ పెయిన్ వస్తుంది. మొన్నటి దాకా బ్యాక్ పెయిన్ అని చెప్పిన, ఇప్పుడు మళ్ళీ హ్యామ్స్ట్రింగ్ పెయిన్ అని చెప్తే నన్ను వద్దంటారేమో, ఆటలు ఆడకి పెయిన్ వస్తుంది, ఎందుకు ఇక ఈ నడుము నొప్పి ఉంది, మళ్ళీ ఆటలు వద్దంటారేమో అని నేను ఆ పెయిన్ గురించి అప్పటి వరకు నేను సార్కి చెప్పలేదు అసలు. నాకు బాగా పెయిన్ వస్తుంది, నేను చేయలేకపోతున్నా. ఏం చెప్పిన హ్యామ్స్ట్రింగ్ పెయిన్ వస్తుంటే సార్ నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్పి, బ్యాక్ పెయిన్ అంటే ఆల్రెడీ ఉన్న పెయిన్ కాబట్టి రికవర్ ఇస్తారేమో అని చెప్పి, సార్ నాకు బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పేదాన్ని. సరేలే రెస్ట్ తీసుకోపో అని చెప్పి ఒక వారం రెస్ట్ తీసుకొని చెక్ అంటే ఇట్లా బెండ్ అయి చెక్ చేసుకుంటున్నా హ్యామ్స్ట్రింగ్ ఏమైనా పెయిన్ వస్తుందని, లెఫ్ట్ లెగ్ హ్యామ్స్ట్రింగ్ వస్తుందని చెక్ చేసుకుంటుంటే పెయిన్ వారం రోజులు రికవరీలో ఉన్నా కాబట్టి కొంచెం తగ్గినట్టు అనిపించింది. అమ్మ పెయిన్ తగ్గింది, మళ్ళీ ఇప్పుడు నేను ట్రైనింగ్ చేయకపోతే మళ్ళీ నా పర్ఫార్మెన్స్ పడిపోతుందేమో, బేసిక్ నుంచి వచ్చిన కదా వీళ్ళతో పాటు ట్రైనింగ్ చేయగలుగుతున్నా. అప్పుడు అంటే బేసిక్ నుంచి వచ్చిన నేను, అప్పటికి వీళ్ళు ట్రైనింగ్లు ఉన్నారు మేడం, నా పర్ఫార్మెన్స్ మొత్తం పడిపోయింది. బేసిక్ నుంచి వచ్చిన ఇప్పుడు నేను వీళ్ళని కవర్ చేస్తున్నా. మళ్ళీ ఇప్పుడు నేను ఆల్రెడీ వారం రోజులు ట్రైనింగ్ లేను, ఇప్పుడు కొంచెం తగ్గింది కదా ట్రైనింగ్ చేద్దాం అన్నట్టు ఆ రోజు మండే రోజు సంక్రాంతి హాలిడేస్లలో, మండే రోజు హాలిడేస్లలో 80 meters 120 meters టైం ట్రయల్స్ చేయాలన్నమాట. ఇవి 2 repetitions చేయాలి, అవి 2 repetitions చేయాలి. ఫస్ట్ 80 చేయగానే పెయిన్ వచ్చింది, బాగా పెయిన్ వచ్చింది. చెప్పలేదు, సార్ ఉండి అన్నారు కదా బ్యాక్ పెయిన్ వస్తే కొంచెం స్లో చెయ్యు అని చెప్పారు అనమాట. సరే బ్యాక్ పెయిన్ వస్తుంది స్లో చేయమన్నారు కదా సార్ అని చెప్పి నేను కొంచెం స్లో చేసిన. ఒక నిమిషం, మరో కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మెడలు పుచ్చుకొని వచ్చింది. అటువంటి పెద్దకి గవర్నమెంట్ నుంచి ఎటువంటి హెల్ప్ జరగలేదు మేడం కొంచెం కూడా. ఓకే. నా తరఫున నేను చెప్పేది ఏంటంటే మేడం, ఇప్పుడు సిరాజ్ కనిపించే నుంచి సిరాజ్ కానీ జహీద్ కానీ వీళ్ళందరికీ ఆ రేంజ్లో ఆ స్థాయిలో ఇచ్చారు కదా, అదే విధంగా తను కూడా మంచి మెడల్ తీసుకుని వచ్చింది కాబట్టి మన గవర్నమెంట్ తరఫు నుంచి ఏదో ఒక ఉద్యోగం కూడా షూర్, తప్పకుండా అండి. ప్రవళిక, నువ్వు ఇప్పటి వరకు ఎన్ని గేమ్స్ ఆడావు, నువ్వు ఎటువంటి మెడల్ సాధించావు, ఆ మెడల్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి, ఎక్కడ సాధించావు అని. నేను ఇప్పటివరకు 100-200 చేస్తుండేదాన్ని మేడం. 100-200 చేస్తున్నప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఇండోర్ మీట్ అని ఒడిశాలో మీట్ జరిగింది. అందులో 100 meters కాబట్టి 60 meters నేను పార్టిసిపేట్ చేయాలని దానికి నేను అప్లై అంతా నా ఓన్ మనీతో మేము చేసుకున్నాము. మన సార్ ఉండి 60 meters ఇంకెట్లా 400 పెట్టుకో, ఎట్లా 350 వరకు ఇండ్యూరెన్స్ చేయగలుగుతున్నాము, 400 పెట్టుకో, ఏం కాదు మనం ఒక ట్రయల్ చేసినట్టు ఉంటుంది అని సార్ చెప్పినందుకు సరేలే 400 కూడా పెట్టుకుందాం అన్నట్టు నేను అక్కడ 400 పెట్టుకోవడం జరిగింది. అట్లయితే 400లో ఏమైందంటే మేడం నాకు అందులో బ్రాంజ్ మెడల్ వచ్చింది. యాక్చువల్గా ఉన్నతి అయ్యప్ప బోలెండ్ అని పెద్ద స్టార్ అథ్లెట్ అనమాట, ఆమె వాళ్ళ మమ్మీ డబుల్ ఒలింపియన్. ఆమె ఇద్దరికి అంటే సేమ్ నెక్ టు నెక్ ఫినిష్ అయింది. నేను కొంచెం ఆమె కంటే ముందు చెస్ట్ ఫినిష్ లో నేను ముందున్నా కాబట్టి నా పేరు ముందుకు వెళ్ళిపోయి నాకు బ్రాంజ్ వచ్చింది. ఆ మీట్ లో నేను ఫస్ట్ టైం 400 56.45 seconds చేసిన. అలా అయితే అది కూడా ఎలా అంటే నేను సార్ని అడిగాను, నాకు షూ లేవు, అప్పటి వరకు నాకు అసలు షూ లేవు అసలు, ఏదో నార్మల్ గా ఏ షూ పడితే ఆ షూ వేసుకొని చేస్తుండేదాన్ని. షూ లేవు 2026లోనే షూ లేవు. షూ లేకపోతే సార్ నుండి మేము రోజు జిమ్ ట్రైనింగ్ చేస్తుంటే నేను ఉండి సార్ నేను మీరు ఫస్ట్ టైం 400 చేసినారు కదా, నేను 56 చేసే నాకు షూ ఇప్పియండి సార్ అని అడిగిన. అలా అయితే ఖచ్చితంగా నేను 56 చేసే నేను షూ ఇప్పిస్తా అని చెప్పారు అనమాట. అలా అయితే ఫినిష్ అయిపోయింది. సరే నాకు మెడల్ వచ్చిందా నా ఆనందం కంటే నేను 56 చేసిన నాకు షూ వస్తాయి అని నేను అక్కడ నుంచి నేను సార్ని చూస్తున్నా, సార్ నేను 56 చేసిన. అట్లయితే ఇంకా ఏమైందంటే విక్టరీ పోడియం ఎక్కువ మూమెంట్లో ఏమైందంటే ఇట్లా 200 meters ట్రాక్, అది కొంచెం ఇట్లా హిల్ నుంచి కొంచెం ఇట్లా డౌన్కి వెళ్ళి ఇలా ఉంటుంది అనమాట. అప్పుడు హిల్ నుంచి డౌన్కి దిగుతుంటే స్పీడ్ కంట్రోల్ కాక ఏమైందంటే ఇన్నర్ లైన్ టచ్ చేసిన. మెడల్ ఆపేసి నువ్వు డిస్క్వాలిఫైడ్ అయినావు అని పక్కకు పెట్టేసి
మెడల్ ఇవ్వలేరు. సరే మెడల్ ఇవ్వలేదని చాలా బాధపడ్డాక నెక్స్ట్ చెన్నై సిరీస్ అని 6th సిరీస్ అది. దాని గురించి మాట్లాడదాం. కాలర్ ఉన్నారు. హలో. గవర్నమెంట్ ఏమన్నా సపోర్ట్ ఇస్తే బాగుంటుంది మేడం. తప్పకుండా అండి, మాట్లాడదాం దాని గురించి కూడా. షూర్ చెప్పమ్మా. అట్లయితే చెన్నై సిరీస్ అని ఫస్ట్ సిరీస్, అందులో 200 100 మీటర్స్ నేను 200 400 అప్లై చేసుకున్నాను అనమాట. అంటే 29th సీనియర్ ఫెడరేషన్ ఆడాలంటే ఖచ్చితంగా మ్యాండేటరీ 3 ఇండియన్ ఈవెంట్స్ చేయాలన్నమాట, 3 కాంపిటీషన్స్ చేయాలి. అట్లని చెన్నై సిరీస్ లో 400 పెట్టుకున్నా. సరేలే మన ఇండోర్లో బాగా చేసినావు కదమ్మా, ఈ ఒక్కటి నా కోసం ఊరుకోను సార్ చెప్పారు. సరేలే అని నేను చెన్నై సిరీస్ లో 200 400 చేసుకున్నా. మార్నింగ్ 200 నేను సరికి చేయలేదు. అంటే నా ఎందుకు బాడీ అంతా నాకు అంత అన్కంఫర్ట్ అనిపించింది, లేజీగా అనిపించింది, ఎందుకో టైర్డ్ అనిపించింది, చేయలేకపోయినా. బాగా కోప్పడ్డారు సార్. అయితే నాకు అర్థమవుతుంది సార్ కోపం నాతో చెప్పలేకపోతున్నారు, నన్ను అనట్లేరు, నాకు అర్థమవుతుంది. నేను ఉండి అన్నగా నాకు తెలుసు సార్ నేను 200 మంచిగా చేయలేదు, నేను చేసే పర్ఫార్మెన్స్ కూడా నేను చేయలేదు, ఖచ్చితంగా 400 ఈరోజు ఈవినింగ్ నేను బాగా చేస్తా, మీరు చూడండి అని చెప్పిన. అప్పుడు నేను సెకండ్ 400 నేను చేయడం 55.41 సెకండ్స్ చేసిన. అప్పుడు వచ్చి సార్ నేను బాగా చేసినాం అమ్మ అంటే సార్ నా దగ్గరకు వచ్చి బాగా చేసినాం అని చెప్పినారు. అప్పుడు ఇంకా అది సెకండ్ ఈవెంట్ నేను చేయడము. తర్వాత ఇంకా సీనియర్ ఫెడరేషన్ ఏమైందంటే ఇక 200 400 అప్లై చేసుకున్నాను అనమాట సీనియర్ 29th సీనియర్ ఫెడరేషన్ కి. ఆ మీట్ లో 400 బెస్ట్ ఆఫ్ అండర్-23లో నేను 5th ప్లేస్ లో ఉన్నా. అలా నేను ఏషియన్ కి క్వాలిఫైడ్ అయినా. ఓకే, సో ఆ మెడల్ ఎప్పుడు తీసుకోవడం జరిగింది, ఎలా అనిపించింది నీకు ఆ మెడల్? ఒకసారి చూపిస్తావా మాకు కూడా? ఓకే, సో ఎలా అనిపించింది ఆ మెడల్ వచ్చినప్పుడు? ఎక్స్పెక్ట్ చేసావా అసలు వస్తుందని? ఈ మెడల్ జూలై 12th రోజు వచ్చింది మేడం నా చేతికి. ఓకే, మెడల్ వస్తుంది. అట్లయితే అప్పటి వరకు నేను సిక్స్ మెంబర్స్ ని తీసుకెళ్లినారు మిక్స్డ్ రిలే అని. ఏం చేపించినారు అంటే ఆల్రెడీ 2 మిక్స్డ్ రిలే పరిగెత్తారు కదా, 4 ఉంటారు అని అనుకున్నాం మేము. కానీ అలా చేయలేదు. ఎవరైతే బెటర్ గా పర్ఫార్మెన్స్ చేసారో వాళ్ళు మిక్స్డ్ రిలే చేసారు. మిక్స్డ్ రిలేతో పాటు ఆ 2 మెంబర్స్ ని 4x400 కి చేస్తామని చెప్పినారు. అలానే ట్రయల్స్ కూడా తీసుకున్నాడు బెంగళూరులో. ట్రయల్స్ తీసుకున్నప్పుడు నేను అక్కడ అందరికంటే బెటర్ గా పర్ఫార్మెన్స్ చేసినాక నన్ను టీంలో పెట్టినారు. వాళ్ళిద్దరితో పాటు ఇంకా నేను ఇంకొక నుఫీసా ఖాతుమ్ అని ఆమెని నుఫీసా ఖాతుమ్ అని మేము 4 వార్మప్ చేస్తున్నాము. అంటే ఆ రోజు 12th రోజు కాంపిటీషన్ ఉంది. బాగా టెన్షన్ అవుతున్నా. నేను కూడా మార్నింగ్ నుంచి సార్కి ఒక 10 సార్లు కాల్ చేసిన చైనాల నుంచి, సార్ ఇట్లా నాకు టెన్షన్ అవుతుంది, నా ఊళ్ళో మన మెడల్ మిస్ అవుతుందేమో అని. అంటే ఏం కాదు, నువ్వు అందరికంటే బాగా చేస్తావు, నాకు తెలుసు నువ్వు ఎలా చేస్తావు, ఇన్ని రోజులు చేసిన కష్టం మొత్తం నాకు తెలుసు, నువ్వు ఎంత పర్ఫార్మెన్స్ చేస్తావు, దగ్గర 53 నుంచి 52 సెకండ్స్ చేస్తావు నువ్వు అని సార్ చెప్పినారు. అలాయితే ఎందుకంటే టెక్నికల్ ఈవెంట్ అన్నమాట. కొంచెం ఏదైనా బ్యాటన్ మిస్ అయినా, బ్యాటన్ తీసుకోవడం టెక్నిక్ తప్పు చేసినా గానీ మెడల్ పోతుంది, ఇండియాకి మెడల్ పోతుంది అన్న భయం ఉంటుండే. అలాయితే ఏం ఇండియాని లోపలికి 8:40కి ఈవెంట్ జరిగింది. ఫస్ట్ కాల్ రూమ్ నుంచి సెకండ్ కాల్ రూమ్ కి వచ్చినాం. అన్ని కంట్రీస్ వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చాలా క్లాస్డ్ ఉంది. వాళ్ళని చూసి అరే ఇంత పెద్ద అథ్లెట్స్ ఉన్నారు, నేను ఫస్ట్ టైం 400 చేయడం, ఇప్పటివరకు నేను 100-200 చేస్తుండేదాన్ని, ఈ 400 ఎలా చేస్తారో కూడా నాకు తెలియదు అనుకున్నాం. ఏం కాదు, ట్రయల్స్ లో అందరికంటే బెటర్ గా చేసినా కదా, నేను కూడా వాళ్ళ స్టాండర్డ్ లోనే ఉన్నా, ఖచ్చితంగా చేస్తా అని అనుకున్నా. ఇండియన్ లోపలికి ఎంటర్ కాగానే అనుకున్నా ఏదైతే అదైంది, ఒక్క మిస్టేక్ చేయకుండా బ్యాటన్ పర్ఫెక్ట్ గా తీసుకొని నేను బ్యాటన్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఇవ్వాలనుకుని రేస్ చేసిన. అంటే ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ బ్యాటన్? థర్డ్ లెగ్ మేడం అది. థర్డ్ లెగ్. ఏమైందంటే 4 టీమ్స్ అక్కడ పార్టిసిపేట్ చేసినాయి అనమాట ఆ రిలేలో. ఒకవేళ 8 టీమ్స్ ఉంటే. ఒక నిమిషం, కాలర్ ఉన్నారు. హలో. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నా పేరు నాగరాజు, ఉస్మానియా యూనివర్సిటీ స్పోర్ట్స్ ఫెడరేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఓకే, నాగరాజు గారు చెప్పండి. మేము మా స్పోర్ట్స్ భారతదేశంలోనే ఏకైక ఆర్గనైజేషన్ అండి. మనం స్పోర్ట్స్ గ్రాస్ రూట్ లెవెల్లో క్రీడాకారులను ప్రోత్సహించడానికి మా ఆర్గనైజేషన్ తీసుకొచ్చడం మేడం. ఓకే. అయితే ఇప్పుడు ప్రవళిక అనే అమ్మాయి కూడా అథ్లెటిక్స్ లో అండర్-23లో ఏజెన్ గోల్డ్ మెడల్ కొట్టింది కదా మేడం. అవును. ఈ అమ్మాయికి కూడా మన ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నాడే, ప్రతి ఒలింపిక్స్ లో మనం హైదరాబాద్ సైడ్
ఇప్పుడు ఈ అమ్మాయికి ఏ విధంగా ప్రోత్సాహం చేస్తుండ్రు, మన స్పోర్ట్స్ పార్క్ లో అమ్మాయికి ఏర్పడి లబ్ధి పొందుతుంది కనుక ఈ అమ్మాయికి ఏదైనా డిఎస్పీ లాంటి పోస్ట్ అప్రోచ్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడిప్పుడు ఎదుగట వాళ్ళకు ప్రోత్సహిస్తున్నారు మేడం. రేపు ఒలింపిక్స్ లాంటి స్థాయిలో గోల్డ్ మెడల్ కొట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. గ్రాస్ లెవెల్లో వాళ్ళనే ప్రోత్సహిస్తూ ఏమైనా మెడల్ కొట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది మేడం. ఇప్పుడు పీవీసీలు బ్రౌన్ మెడల్ కొట్టగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణ స్టేట్ లో రెండు స్టేట్లలో ఒక జాబ్ ఇచ్చారు, స్థలం ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒలింపిక్స్ కాకుండా ఎవరైతే ముందు ముందు ఫస్ట్ ఎవరైతే ప్రోత్సాహం చేస్తే వాళ్ళు ఇంకా ముందర గోల్డ్ మెడల్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయని నా అభిప్రాయం మేడం. తప్పకుండా నాగరాజు గారు అడిగే ప్రయత్నం చేద్దాము. యా ప్రవళిక, చాలా మంది నీ గురించి అంటే గవర్నమెంట్కి ఇంకా ఒకసారి వెళ్ళి మాట్లాడితే చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో నువ్వు ఏమనుకుంటున్నావు? ఇప్పటి వరకు ఒకసారి కూడా వెళ్ళి మాట్లాడలేదు అని అంటున్నావు కదా, సో ఇప్పుడు నువ్వు ఏమన్నా అడగాలనుకుంటున్నావా గవర్నమెంట్ని? లేదు మేడం, అంటే మెడల్ నేను ఫస్ట్ మీట్కి వెళ్ళక ముందుకైతే మా దగ్గరికి బాలు నాయక్ సార్ వచ్చినారు. సార్ వచ్చి ఆ సార్ ఒక 1 lakh రూపీస్ నాకు ఇచ్చినారు అనమాట. అంటే చాలా పేద కుటుంబము, చైనాకు వెళ్ళడానికి అంటే బెంగళూరు వెళ్ళడానికి కూడా మనీ లేదు. అలా అయితే సార్ 1 lakh రూపీస్ ఇచ్చినారు వెళ్ళకంటే ముందే. తర్వాత అడ్లూరు లక్ష్మణ్ సార్ని కలిసినాము, స్పోర్ట్స్ మినిస్టర్ కలిసినాము. వాళ్ళు సరే మేము మీ ఫైల్ అక్కడ పంపిస్తాము, ఏదైనా హెల్ప్ ఉంటే మేము చేయగలుగుతామని చెప్పినారు. కానీ ఏం లేదు. వెళ్ళినాం కాంపిటీషన్కి అయితే వెళ్ళొచ్చినాక అడ్లూరు లక్ష్మణ్ సార్ని కలిసినాము. సార్ సీఎం దగ్గరికి తీసుకొని వెళ్ళినాక సీఎం రేవంత్ రెడ్డి సార్ ఉండన్నారు కదా, స్పోర్ట్స్ పాలసీలో ఏదైతే ఉందో అది నీకు ఇవ్వగలుగుతాము అని సార్ చెప్పినారు. ఓకే, రైట్. ఎక్స్పెక్ట్ చేద్దాము. ఆల్రెడీ ఒక మాట ఇచ్చారు కాబట్టి మేబీ అది అవుతుందనే ఎక్స్పెక్ట్ చేద్దాము. సో మీరేమనుకుంటున్నారండి? జనరల్గా ఇంత స్థాయి దాకా వెళ్ళి తను గోల్డ్ మెడల్ సాధించింది అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఎంతో కొంత ఆర్థికంగా సపోర్ట్ ఉండి చేస్తున్నారు అని అంటే ఓకే, కానీ తనకి ఎటువంటి సపోర్ట్ లేదు. దట్టు చాలా ఇంజురీస్ అయ్యాయి, కరోనా, అండ్ ఆర్థికంగా కూడా చాలా వెనుకబడి ఉంది. అక్కడ దాకా వెళ్ళడానికి ఎంతో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు మీరు కూడా. సో వెళ్ళిన తర్వాత గోల్డ్ మెడల్ సాధించింది ప్రవళిక, ఎక్స్పెక్ట్ చేశారా? 100% మేడం. ఎందుకనంటే ఖచ్చితంగా టీంలో ఉంటే, మన అమ్మాయి ఖచ్చితంగా టీంలో ఉంటే మెడల్ వస్తుంది, గోల్డ్ ఖచ్చితంగా కన్ఫర్మ్ అని చెప్పి మేము డిసైడ్ అయినా. నేను నా ఫ్రెండు ఎవరు శ్రీను యాదవ్ అని చెప్పి మేము డిస్కషన్ చేసుకుంటుంటాం. అంటే ఎవ్రీడే ఖచ్చితంగా మేము అనాలిసిస్ చేస్తుంటాం. అంటే ఈరోజు అమ్మాయి బెంగళూరు సాయికి వెళ్ళింది, 5 days 7 days ఉంది. 7 daysలో ఆమె ట్రయల్స్ ఇచ్చింది. ఫస్ట్ ట్రయల్ ఇచ్చింది 350 ఇచ్చింది అని అంటే ఎంత ఇచ్చింది అని అంటే నేను అప్రాక్సిమేట్లీ ఎంత అనుకున్నానంటే సింథటిక్ సర్ఫేస్ మీద ఒక 46 seconds చేస్తుందని నేను అనుకున్నా. కానీ ఆమె 45 చేసింది అనేటటువంటిది వాళ్ళ నాన్నకు యూఎస్ఏ నుంచి ఒక జ్యోతి మేడం అని చెప్పి స్పైక్ పంపించింది. 3 రోజుల్లోనే పంపించింది స్పైక్. పంపించిన తర్వాత ఆ స్పైక్ వాళ్ళ నాన్నకి ఇచ్చి పంపడం, అక్కడ అమ్మాయి ట్రయల్స్ ఈ స్పైక్తోనే, అసలు స్పైక్ లేదు, మామూలు స్పైక్ ఉన్నది, ఆ స్టాండర్డ్ స్పైక్ లేనప్పుడు ఈ స్పైక్ వాళ్ళ నాన్నకి ఇచ్చి పంపిన తర్వాత వాళ్ళ నాన్న తీసుకుపోయి ఇవ్వడం, అక్కడ సాయంత్రం వాళ్ళ నాన్న ఆ రేస్ చూడడం, ఈమె కంటే బెటర్ ఉండేటటువంటి అథ్లెట్లను 10 to 15 meters 20 meters లీడ్ చేసిన తర్వాత అక్కడ పర్ఫార్మెన్స్ ఏమొచ్చింది అని అడిగినప్పుడు 45 seconds చేసింది, 45.06 seconds చేసింది అన్న వరకు అప్రాక్సిమేట్లీ 50 meters 8 seconds వేసుకున్నా నా పిల్ల 52 చేస్తుంది. 52 అంటే అందరికంటే బెటర్ టైమింగ్. 52 లేకున్నా 53 చేసినా కానీ చాలా బెటర్ చేస్తుంది. ఖచ్చితంగా ఇండియాకి గోల్డ్ ఉంటుంది. మన అమ్మాయిని ఇట్లా పెడితే రిలేటెడ్ 4 ఫైనల్ టీంలో ఉంటే ఖచ్చితంగా గోల్డ్ వస్తుంది అనేటటువంటిది నేను అక్కడ మేము చర్చించుకునేటటువంటిది. నేను నా ఫ్రెండ్ ఎవ్రీడే, నా ఫ్రెండ్ రెగ్యులర్గా నా దగ్గరకు వస్తుంటాడు శ్రీను యాదవ్ అని, రెగ్యులర్గా మేము ఈమె గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. ఈ 15 days నుంచి ఉంటుందా పోతుందా, లేకపోతే టీంలో పెడతారా పెట్టరా, ఏం జరుగుతుంది అనేటటువంటిది ఎవ్రీడే మీకు నాకు కాల్ చేయడం, నిద్ర లేకుండా కూడా కాల్ చేస్తున్నాయి నాకు. ఏం జరుగుతుందో ఏమవుతుందో, టీమ్ ఈవెంట్ కదా మేడం, అసలు టీంలో ఏం జరుగుతుందో, పెడతారా పెట్టరా అనేటటువంటి సంశయంలో ఉండి అక్కడ మన అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్ కూడా స్టైన్లీ జోన్స్ సార్ అని ఉన్నాడు. ఇంకా మాకు ధైర్యం అన్నట్టు, ఎందుకనంటే సార్ ఉన్నాడు కదా అక్కడ, మన అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నాడు సార్, పెద్ద అంటే ఇండియన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ట్రెజరరు. సరే అవకాశం ఉంది అని అంటే మన పాప మంచి పర్ఫార్మెన్స్ చేస్తుందంటే టీంలు ఉంటుంది. ఎందుకనంటే
మనకు తండ్రి లాంటి సార్ స్టైన్లీ జోన్ సార్ అక్కడ ఉన్నారు. ఖచ్చితంగా టీంలో ఉండడానికి ప్రయత్నం ఉంటది, ఖచ్చితంగా ఉంటది. మన పిల్ల ఖచ్చితంగా ఉంటే గోల్డ్ ఉంటది. పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి తప్పకుండా పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా గోల్డ్ ఉండేటటువంటి ఛాన్స్ 100% ఉంది అని అనుకున్నాం. దిగినప్పుడు కూడా ఎప్పుడైతే ఈమె బ్యాటన్ అందుకున్నదో ఒక అంటే ఫస్ట్ లెగ్ సెకండ్ లెగ్ చెక్ చేసినప్పుడు ఒక 5 meters లీడ్ మాత్రమే ఉండే. ఎప్పుడైతే మన అమ్మాయికి బ్యాటన్ ఎప్పుడైతే ఎక్స్చేంజ్ అయ్యిందో, మన అమ్మాయి ఎప్పుడైతే బ్యాటన్ అందుకుందో 20 to 30 meters ఆర్ 40 meters దాకా లీడ్ వచ్చింది. లీడ్ వచ్చినప్పుడు అనుకున్నాం మనది గోల్డ్ అని చెప్పి మా ఫ్రెండ్ కళ్ళ నిండా నీళ్ళు తీసుకొని నా చేతిలో చేయి కొట్టడం. మేము ఒకటే దగ్గర ఉన్నాం, మేము వేరే పని మీద వచ్చినాం. అక్కడికి హైదరాబాద్ వస్తే కడతాల్ పోలీస్ స్టేషన్ దగ్గర సైడ్ కాపీ మేము ఈవెంట్ చూస్తున్నప్పుడు కొట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు, వాళ్ళ మేడం చెల్లెలు ఉన్నది, మేము అందరు ఉన్నాం. బాగా చాలా ఎంజాయ్ చేసినాం ఆ రేస్ మాత్రం. అంటే ఒక 10 సంవత్సరాలు కష్టపడ్డటువంటి కష్టం ఒక్క రోజుల ఈ రోజు ప్రవళిక అనేటటువంటిది ఇండియా గోల్డ్ మెడలిస్టు అనేటటువంటి స్టేజ్కి వచ్చింది అని అంటే 10 సంవత్సరాలు చాలా కష్టం చేసి వచ్చినటువంటి, చాలా స్ట్రగుల్స్ చేసి వచ్చేటటువంటి వాళ్ళం. కానీ అప్పుడు బాగా సంతోషపడ్డాం కదా. ఎట్లా అనిపించింది నీకు ఆ మెడల్ చేతిలో తీసుకున్న తర్వాత? అండ్ మన ఇండియాకి మెడల్ వచ్చినప్పుడు తప్పకుండా మన జెండా పై ఎగిరివేయడం జరుగుతుంది. సో ఆ మూమెంట్ నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తుంది అంటూ ఉంటారు కదా, నీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది మేడం. ఎట్లా అంటే నేను ఫినిష్ 30 నుంచి 40 meters తోని ఫినిష్ ఇచ్చి, అంటే బ్యాటన్ అమ్మాయికి ఎక్స్చేంజ్ జరిగింది. ఏమైంది అంటే లాస్ట్ లెగ్ అమ్మాయి నఫీసా ఖాతుమ్ అని అమ్మాయి చేస్తున్నప్పుడు లాస్ట్ 200 meters వచ్చినప్పటికీ చైనా అమ్మాయి క్లోజ్ చేయడం అంటే దగ్గరకు వస్తుంది. ఫినిష్ ఆ అమ్మాయి చాలా స్పీడ్గా వచ్చింది. చైనా అమ్మాయి ఒక 5 meters లీడ్ తో ఫినిష్ అయిపోయింది. అలా అయితే ఫినిష్ అవుతుందా అన్న టెన్షన్ ఉండే, తక్కువనే ఫినిష్ అయిపోయింది. అయిపోయినప్పుడు ఇంకా అనిపించింది అర్రే మెడల్ వచ్చింది. ఇప్పటివరకు నాకు నాకైతే నేషనల్ మెడల్ లేదు మేడం, వాళ్ళ గురించి నాకు తెలియదు. కానీ నాకు నేషనల్ మెడల్ ఓన్లీ స్టేట్ మెడల్స్ తోనే సరిపోతుంది అనమాట. అంటే ఈవెంట్ లో స్పెసిఫిక్ ఈవెంట్ లో అయితే నేషనల్ మెడల్ లేదు. రిలేలో ఉన్నాయి 3 medals ఉన్నాయి, బ్రాంజ్ మెడల్స్ నేషనల్స్ లో. మెడల్ లేదు. సడన్ గా ఇంటర్నేషనల్ మెడల్ కళ్ళ నిండా నీళ్ళు వచ్చినాయి. అసలు ఇది ఒక కళలా కనిపించింది. నేను ఇప్పుడు కూడా ఇది నాకు ఒక మిరాకిల్ జరిగింది నా లైఫ్ లోనే అని అనుకుంటా. ఖచ్చితంగా మిరాకిల్. అందరూ అంటే ఇండియా ఫ్లాగ్ అక్కడ ఉన్న కోచెస్ మాకు ఇండియా ఫ్లాగ్ భుజాన్ని ఇండియా ఫ్లాగ్ పట్టుకొని ఇంకా సీన్ చెప్పలేంది మేడం. టెన్షన్, ఒక మిరాకిల్ జరిగింది నా లైఫ్ లో. అప్పటికే వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ ఇంటర్నేషనల్ మెడలిస్టులు వాళ్ళందరూ. నేను ఫస్ట్ టైం చేయడము ఆ ఇండియా ఫ్లాగ్ పట్టుకొని మేము అందరికి చూపించడము. అటు చైనా ఇటు కజకిస్తాన్ మధ్యలో ఇండియా మధ్యలో ఉండి విక్టరీ పోడియం మీద ఫస్ట్ ఉండి మన నేషనల్ అంతం వినిపించుతుంటే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ మేడం అది. కళ్ళ నిండా నీళ్లు, గూస్ బంప్స్ అనిపించింది. నా వల్ల ఏదైనా మిస్టేక్ జరుగుతుందేమో అనుకున్నా, కానీ నా వల్లనే మెడల్ వచ్చిందని తర్వాత నాకు అనిపించింది. నాకైతే అది అనిపించింది, నాకైతే ఎవరు చెప్పలేరు. మాది లైవ్ వేస్తుంటే అనిపించింది ఇంత లీడ్ చేసినా నేను, ఒకవేళ నేను ఇంత లీడ్ చేయకపోయింటే మాకు సిల్వర్ ఏదో వస్తుండేది అని తర్వాత అనిపించింది. ఆ నేషనల్ అంతం పాడుతుంటే ఇండియా ఫ్లాగ్ ని ఫ్రంట్ అన్ని పక్కన ఉన్న కంట్రీస్ మధ్యలో ఇండియా ఫ్లాగ్ ని చూసుకుంటే నేషనల్ అంతం పాడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది మేడం. అది ఎక్స్పెక్ట్ చేయలేను. నిజంగా చాలా గ్రేట్ మూమెంట్ అది మాటల్లో కూడా చెప్పలేము ఒక్కొక్కసారి. సో ఇంత దాకా సాధించావు, ఇంకా తర్వాత కూడా ఏం చేయాలనుకుంటున్నావు? 2028 32 ఒలింపిక్స్ ఆడాలనుకుంటున్నాను మేడం. నేను దానికోసమే నేను వేరే ఏ దాని మీద నాకు లేదు మేడం. ఒలింపిక్స్ ఆడాలంతే. ఇప్పటివరకు ఇండియాలో ఆడపిల్ల అంటే ఉమెన్స్కి ఒలింపిక్స్లో మెడల్ లేదు. ఒలింపిక్స్లో అది నాతోనే ఓపెన్ కావాలి. ఫస్ట్ పేజ్ నాదే ఉండాలి. ఇండియా ఆ ఒలింపిక్స్ బుక్ లో నా పేరు ఉండాలి, ప్రవళిక పేరు ఉండాలి. ఫస్ట్ ఒలింపిక్ ఈ అమ్మాయి మెడల్ తెచ్చింది అని అన్నది ఉండాలి నేను అనుకుంటున్నాను. అసలు నువ్వు ఇంజూర్ అయిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి ఈ మెడల్ సాధించడం అంటేనే చాలా గొప్ప విషయం. చాలా మంది ఈవెన్ ఎందుకంటే ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నాను, మనకు అందరికీ తెలిసింది ఆబ్వియస్లీ మనం ఎకనామికల్గా చాలా స్టేబుల్గా ఉన్నాం. మనకు ఒకళ్ళు ఎఫర్ట్ చేస్తున్నారంటే పర్వాలేదు, కానీ మనమే చేసుకోవాలి, చదువుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఇది అటు ఇటు అయినా కనీసం చదువు ఉంటుంది, తర్వాత ఏదైనా జాబ్
జాబ్ సంపాదించడానికైనా అన్నట్టుగా ఉంటుంది. కానీ దీంట్లోనే నువ్వు ఆల్రెడీ ఇంజూర్ అయిపోయి కొన్ని నెలలు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి గోల్డ్ మెడల్ సాధించావు. నిజంగా చాలా గ్రేట్. దాని 10 సంవత్సరాల కష్టంతో నువ్వు ఎంత సఫర్ అయ్యావు అన్నది మాకు తెలుస్తూ ఉంది. సో ఈ కష్టంలో ఎప్పుడైనా వెనక్కి తగ్గిపోయి ఉంటే ఇది సాధించలేకపోయేదానివి. సో ఈ తర్వాత వచ్చే వాటికి కూడా నువ్వు ఎలా కష్టపడాలనుకుంటున్నావు? ఎన్నో హర్డిల్స్ వస్తాయి, ఎందుకంటే ఆర్థికంగా స్టేబుల్గా లేం కాబట్టి. సో ఆ హర్డిల్స్ అన్నీ కూడా ఫేస్ చేయగలవా అనిపిస్తుందా నీకు? అనిపిస్తుంది మేడం. అంటే దగ్గరగా మొన్న ఏషియన్ మెడల్ వరకు నాకు హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ అయిన తర్వాత మళ్ళీ ట్రైనింగ్ చేస్తున్నప్పటికీ అంటే నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చెప్తాను మేడం మీకు. మ్యాంగ్లూర్లో యూనివర్సిటీస్ జరిగినాయి మేడం. యూనివర్సిటీస్ జరిగినప్పుడు 200 మీటర్స్ ఈవెంట్ ఉంది, మార్నింగ్ హీట్స్ ఉంది. అప్పటికే అంటే స్కూల్లో నా టైమింగ్స్ని దాన్ని బట్టి నాకు సార్ చెప్తున్నారు, అమ్మ మనకి ఈసారి మెడల్ వస్తుంది, ఖచ్చితంగా యూనివర్సిటీస్లో నువ్వు ఉంటావు, మెడల్ టీంలో నువ్వు ఉంటావు, బెస్ట్ 3లో నువ్వు ఉంటావు, ఖచ్చితంగా ఉంటావు అని చెప్తున్నారు. నేను అదే హోప్స్తో ఉన్నా. వార్మప్ చేస్తుంటే ఏమైందంటే సడన్ గా ఇన్సైడ్ పెయిన్ వస్తుంది మేడం. నాకు నడవడానికి రావట్లేదు, పెయిన్ బాగా ఎక్కువ అయింది. ఆ మీట్లో నేను 7th వెళ్ళిపోయినా. చాలా ఎక్స్పెక్టేషన్ మీద ఉన్నా. ఇప్పటివరకు నాకు నేషనల్ మెడల్ లేదు కదా, ఈ మీలో నాకు నేషనల్ మెడల్ వస్తుంది అన్న ఆనందంతో ఉన్నా. కానీ సడన్ గా పెయిన్ వచ్చి నేను 7th వెళ్ళిపోయినా. బాగా ఏడ్చినా. నేను చెయ్యను సార్, నాతో ఇన్ని మీట్లు చేస్తున్నా, ఏదో ఒక ఇంజురా, ఏదో ఒక ఫైనాన్షియల్ ఇబ్బందా, ఏదో ఒకటి అవుతుంది, నేను చేయను సార్ అంటే సార్ ఉండి ఏం కాదమ్మా, ఇప్పటి వరకు చేసినావు, మళ్ళీ ఖచ్చితంగా నువ్వు ఇండియా టీంలో నువ్వు ఉంటావు అని సార్ నన్ను చేపిస్తుండే. ఇంటర్మీడియట్లో డిస్క్వాలిఫైడ్ అయినా కూడా మెడల్ నాకు నా ఈవెంట్లో నాకు మెడల్ చేతుల నుంచి వచ్చి పోయింది అన్న బాధతో అప్పుడు నేను అనుకున్నా. ఏమనిపించింది అంటే, సార్ ఇది నాతోనే కాదు సార్, నేను ఇన్ని రోజులు ఓపికతో నేను చేసుకుంటూ వచ్చినా ఏదో ఒక రోజు నాకు మెడల్ వస్తుంది అనుకుంటా, కానీ చేతులను దాకొచ్చిన మెడల్ కూడా నాకు వెళ్ళిపోయింది. అసలు నేను కనీసం నాకు ఒక నేషనల్ మెడల్ వస్తుందా సార్, అసలు నాకు ఎప్పటికైనా వస్తుందా, అసలు మీకు అనిపిస్తుందా సార్ అని నేను సార్ని ఏడ్చుకుంటూ బాగా అడిగితే సార్ ఉండి అన్నారు కదా, ఏం కాదు, ఇన్ని రోజులు చేసినావు కదా, ఇప్పుడు నా కోసం నువ్వు చెయ్యి, ఖచ్చితంగా Under 23లో నువ్వు ఉంటావు, ఇది ఇప్పుడు ఇది నేను చెప్తున్నా అని చెప్పగానే సరే ఖచ్చితంగా Under 23లో నేను ఉంటా అని నేను అలానే ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ స్క్వాడ్ లో నా పేరు లేదు. అలాయితే AFI రూల్ ఏంటంటే మేడం, ఎవరైతే NCOE ట్రివేండ్రం, NCOE బెంగళూరులో ఉంటారో వాళ్ళకు మాత్రమే రిలే ఛాన్స్ ఇస్తారు. ఒకవేళ మనం ఇండియా టీంలో ఉండాలంటే మన ఈవెంట్లోనే మనం వెళ్ళాలి, క్వాలిఫై చేసి వెళ్ళాలి, ఫస్ట్ ఆర్ సెకండ్. క్వాలిఫైడ్ అయితేనే వెళ్తాం. రిలే టీమ్స్ మాత్రం వేరే వాళ్ళని తీసుకోరు అన్నమాట. అట్లయితే ఫస్ట్ స్క్వాడ్ లో నా పేరు లేదు కాబట్టి అక్కడ వాళ్ళ పేర్లే వచ్చినాయి. వచ్చినప్పుడు ఫస్ట్ అంటే 8th వరకు ఉంటే సార్ ఉండి రిలేలో అయినా ఛాన్స్ ఉంటుంది అని చెప్పారు అనమాట. కానీ స్క్వాడ్ లో నా పేరు లేదు అని తెలియగానే బాగా బాధ అనిపించింది మేడం. ఒక 1 గంటకు ఏడ్చుకుంటా, నేను బయట కూర్చొని ఏడ్చుకుంటా బాధపడుతున్నా. అలా అయితే బాధపడుతున్నప్పుడు అప్పుడు సారు పాండు సార్ అని వాళ్ళు గ్రౌండ్ లో పడుకున్నారు అనమాట. సమ్మర్ టైంలో పడుకున్నప్పుడు చూసి మా దగ్గరకు వచ్చి, ఏం కాదు బెట్ట, ఏదో ఒక మిరాకిల్ అయితే జరుగుతుంది, చూద్దాం, ఇది కాకపోతే వరల్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, నువ్వు కావాలనుకున్నది ఒలింపియన్, ఇవన్నీ ఏం కాదు, ఒలింపిక్ మెడలిస్ట్ అవుతావు చూడు, పెద్ద నీకు వచ్చే సక్సెస్ లైఫ్ ఒక పెద్దగా వస్తుంది నీకు, ఆర్డినరీగా నీకు రాదు, పెద్ద సక్సెస్ వస్తుంది నీకు అని చెప్పారు సారు. సరే ఏదో ఒక మిరాకిల్ అయితే జరగకుండబోదు అని మళ్ళీ నెక్స్ట్ డే నాకు నేనే కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ ట్రైనింగ్కి వచ్చిన మేడం. మళ్ళీ ట్రైనింగ్కి వచ్చినప్పుడు నెక్స్ట్ స్క్వాడ్ వాళ్ళు ఏషియన్ Under 23 వాళ్ళు అంటే బీపీఐ దాంట్లో నేను స్టేట్ ఫస్ట్ ర్యాంక్, ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం ఇంటికి వెళ్తే వాళ్ళు కాల్ చేసి నువ్వు ఇట్లా సెలెక్ట్ అయినామని చెప్పారు అనమాట. అలా ఇంకా ఇండియా క్యాంప్కి వెళ్ళాను మేడం. అప్పుడు అనిపించింది ఖచ్చితంగా మనం పట్టుదలతోని ట్రైనింగ్ చేస్తే ఏదో ఒక రోజు మన లైఫ్ కి సక్సెస్ అనేది రాకుండా పోతుంది. ఇలానే ఈ విధంగానే ఇన్ని రోజులు నేను ఎలా నేను కాంప్రమైజ్ అయ్యి ట్రైనింగ్ చేసుకుంటూ వచ్చినాను, ఇప్పుడు అలానే ట్రైనింగ్ చేస్తే ఖచ్చితంగా నేను ఒలింపియన్ అవుతాను, ఒలింపిక్ మెడలిస్ట్ అవుతా. నిజంగా ఇంత స్ట్రగుల్ అనుభవించావు. ఎందుకంటే ఈ 10 years జర్నీని మనం 1 hourలో మాట్లాడుకోలేము. నీ చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఇంకా నువ్వు ఎంత సఫర్ అయ్యావు అనేది నీకే తెలుస్తుంది. దాంట్లో నువ్వు ఇంత ఇంజురీస్ అయినా కూడా నువ్వు ఇక్కడ దాకా రాగలిగావంటే నిజంగా గ్రేట్. చాలా మంది గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి అనుకుంటూ ఉంటారు, మాకు రావేమో మెడల్స్, మేము సాధించలేవేమో అని చెప్పేసి. ప్రవళికని చూస్తే మీకు అర్థమవుతుంది కదా, అసలు ఈ రోజు పని చేసుకుంటేనే కానీ మనకు గడవదు. అంటే ఈరోజు పనికి వెళ్తేనే వచ్చిన డబ్బులతోనే
మనం తినాలి ఇంట్లో. సో తను చాలా కష్టపడి గురుకులంలోనే చదువుకొని అక్కడి నుంచి తన కోచ్ ఇచ్చిన సపోర్ట్ తోటి నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించింది. నిజంగా చాలా తనను స్ఫూర్తిదాయకంగా మనం తీసుకోవచ్చు. సో చాలా మంది నేను చూస్తూ ఉంటారు టీసాట్ లైవ్ స్టూడియోలో. సో నీలాగా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి ఏదో ఒక ప్రాబ్లం తోటి స్టార్ట్ చేయాలనుకుని చేయలేక చేసి మధ్యలోనే వదిలేసి కొన్ని ఈవెంట్స్ చేసి ఇంకా మనకి రాదు మెడల్ అని చెప్పేసి వదిలే ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటారు. అండ్ పర్టికులర్గా అమ్మాయిలు మేము చెయ్యలేము, ఏదైనా ఇంజురీస్ అయినా చేసినా కూడా ప్రాబ్లం అవుతుంది, పేరెంట్స్కి మేము బర్డెన్ అయిపోతాం, ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. సో మనం సక్సెస్ సాధించాలి అంటే దాని వెనక ఎంతో స్ట్రగుల్ ఉంటుంది. సక్సెస్ అనేది ఓన్లీ అది మాత్రమే చాలా మంది బయటికి కనిపిస్తుంది, కానీ దాని వెనక ఎంత ఇంజురీస్ అయ్యాయి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం అనేది అది ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. సో ఎవరైతే నిన్ను ఇన్స్పిరేషనల్గా తీసుకొని నీ స్ఫూర్తిదాయకమైన కథ విని నీలాగా అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? నేను చెప్పాలనుకుంటున్నది ఒక్కటే మేడం, పట్టుదలతోనే వాళ్ళు చేసే పని మీద చదువుకునేది వాళ్ళ డాక్టరే కాదు, ఒక ప్లేయరే కాదు, ఏది అనుకున్నా వాళ్ళు చేసే దాని మీద వాళ్ళు కష్టపడితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్ళు సక్సెస్ అయితే రాకుండా పోదు మేడం. ఇది నాకు అవ్వట్లేదు, ఇది నాకు రావట్లేదు అని వాళ్ళు వదిలేసిరు అనుకోండి మేడం, వాళ్ళ లైఫ్ అక్కడే ఎండ్ అయిపోయినట్టు మేడం. ఆ రోజు నాకు బ్యాక్ పెయిన్ ఇంజూరీ అయినప్పుడు మా డాడీ నాకు సపోర్ట్ చేయకుండా ఆపిపించినా కానీ నేను ఈ రోజు ఈ మెడల్ నాకు రాకపోయేది. అలానే వాళ్ళ పేరెంట్స్ కూడా మేడం, అంటే ఇప్పుడు వాళ్ళ తరఫున పేరెంట్స్ కూడా నీకు ఈ ఎగ్జామ్ రాసిన నీకు ఇది వస్తలేదు, రిజల్ట్ వస్తలేదు, పెళ్లి చేస్తాం అది ఇది అనకుండా వాళ్ళు దాని మీదనే వాళ్ళు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధిస్తారు మేడం. నిజంగా ప్రవళిక నీ స్టోరీ నిజంగా చాలా ఇన్స్పిరేషనల్. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నాను కదా, డబ్బు ఉండి ఇలాంటి స్పోర్ట్స్ అథ్లెటిక్స్ అవుతున్నారు అని అంటే వేరు, కానీ ఏమీ లేకుండా నీ అంతటా నువ్వు కష్టపడుకుంటూ పేరెంట్స్ కూడా సపోర్ట్ తీసుకుంటూ వాళ్ళు నిజంగా చాలా గ్రేట్. ఇంతవరకు నేను తీసుకురాగలిగారు. ఇంత బాధపడుతూ ఇంత కష్టపడుతూ రోజువారీ కూలీలుగా వాళ్ళు ఉంటూ కూడా నేను సపోర్ట్ చేస్తున్నారు. దానికి నువ్వు వాళ్ళు ఇచ్చిన సక్సెస్ ప్రస్తుతానికి గోల్డ్ మెడల్. సో ఒలింపిక్స్లో కూడా నువ్వు అనుకున్నట్టు మంచిగా పర్ఫామ్ చేసి మంచి మెడల్స్ అక్కడ కూడా సాధించాలని, మన భారతదేశానికి ఇంకా మంచి పేరు తీసుకురావాలని, తద్వారా నీ కెరియర్లో కూడా నువ్వు సక్సెస్ సాధించి నువ్వు చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ జర్నీని అంతా కూడా మా టీసాట్ ప్రేక్షకులకు వివరంగా తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ స్ఫూర్తి. మరొక మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.